గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఎప్పటిలాగే డిఎస్సి అభ్యర్థులను ఉద్దేశించి రెండు రాష్ట్రాల అభ్యర్థుల దృష్ట్యా రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయ మిత్రులకి కొంత చేదోడు వాదడుగా ఉండాలనే నేపథ్యంతో గతంలో అడిగినటువంటి సోషల్ కంటెంట్ యొక్క పూర్వ ప్రశ్నపత్రాల యొక్క సరళిని గమనించి ఆ ఏరియాస్ నుంచి మళ్ళీ ఒక ప్రశ్నలు తీసుకొని మనం క్విక్ రివిజన్ చేసుకోవడం జరుగుతుంది మిత్రమా. ఇలా సోషల్ కంటెంట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రివిజన్ చేస్తూ వచ్చాం. సో కొంతవరకు హిస్టరీ, దాంతోపాటు జాగ్రఫీ, సివిక్స్, ఎకానమీ ఇట్లా వరుస క్రమంలో మన యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ను ప్రామాణికం చేసుకొని ముందడిగేయడం జరుగుతుంది. సో కాబట్టి కొత్తగా చూస్తున్న మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రమా. దాంతోపాటుగా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఎగ్జామ్కి మన ప్రిపరేషన్లో ప్రధానంగా మనం ఏం చేస్తాము, సో జనరల్గా అయితే ఫస్ట్ సిలబస్ చూసి తర్వాత సిలబస్ను ఆధారంగా చేసుకొని ప్రీవియస్ పేపర్ని చూసి తదుపరి కంటెంట్ మొత్తం కూడా క్లారిటీగా మనం హ్యాండ్ అవుట్ చేసుకొని చివరి దశలో ఎగ్జామ్కి చివరి దశలో కొంత టెస్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. టెస్ట్లు ఇవ్వకుండా మనం ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది బోర్డు లేనటువంటి బస్ ఎక్కి మన టార్గెట్ రీచ్ అవ్వాలనే నేపథ్యంతో ఉన్నటువంటి ప్రతిపాదనతో సమానంగా సూచించబడుతుంది. కాబట్టి కొంత గమనించి మనం లాస్ట్ మూమెంట్లో టెస్ట్ ఇవ్వడం వల్ల కొంతమంది చదివిందంతా కూడా ఏ తరహాలో ఉందని తెలిసిపోతుంది. ఆ తరహాలోనే ఒక షెడ్యూల్ ప్రకారంగా మనం ఏర్పాటు చేసుకున్న టెస్ట్ సిరీస్ లోపల ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది మిత్రమా. ఓవరాల్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి, ఎస్జిటి వారికి ప్రణాళికబద్ధంగా టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసాం తెలంగాణ వాళ్ళకి. కేవలం మీ ఎగ్జామ్ నేపథ్యంలో ఒక 10 days కంప్లీట్గా మన యొక్క టెస్ట్ సిరీస్ నిమిత్తం మీరు కనుక సమయం కేటాయిస్తే ఇందులో ఏర్పాటు చేసినటువంటి క్విక్ రివిజన్ పీడిఎఫ్ కంప్లీట్గా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లింకప్ టాపిక్స్ తోటి తక్కువ సమయంలో ఎక్కువగా రివిజన్ అయ్యే విధంగా క్విక్ రివిజన్ పీడిఎఫ్ ఉంది. అది ప్రింట్ తీసుకోవచ్చు. దాన్ని చదువుతూ కంప్లీట్గా ఇందులో ఉన్న టెస్ట్లు కనుక మీరు రిలీజ్ చేసినట్లయితే తప్పకుండా మనం సక్సెస్ కావచ్చు మిత్రమా. ఆ తరహాలో ఆత్మనిబద్ధతో ఏర్పాటు చేసాం. మన యొక్క విజయమే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ టెస్ట్ సిరీస్ లోపల సుమారుగా ఇప్పటికీ ఒక 170+ టెస్టులు ఉంటాయి. ఒక 10 వరకు గ్రాండ్ టెస్ట్లు ఏర్పాటు చేస్తాం. ఇంకా గ్రాండ్ టెస్ట్లు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ కోర్స్ని 999 ఉన్న కోర్స్ని అభ్యర్థుల యొక్క ప్రతిపాదన మేరకి 499 మార్చాం మిత్రమా. 999 ఉన్నటువంటి కోర్స్ని కంప్లీట్గా 499కి ఇప్పుడు అందిస్తున్నాం. అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ తక్కువ మొత్తంలో తక్కువ సమయంలో ఎక్కువగా ఉపయుక్తం అవుతుంది. రైట్ సార్. ఎస్జిటి వాళ్ళకి 299 రూపీస్ కోర్స్కే ఎస్జిటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మిత్రమా. ఇందులో గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాము, పెట్టాము కూడా. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ మన యొక్క ఏపీ మిత్ర బృందాన్ని పరిగణలో తీసుకొని ఏపీ వారికి కూడా అప్ టు ఎగ్జామ్ వరకు షెడ్యూల్ ప్రాతిపదికన టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో కోర్స్ ప్రారంభించాం ఆల్రెడీ. షెడ్యూల్ని రేపు ఎక్కువ మొత్తంలో అప్లోడ్ చేస్తాం. ఆ షెడ్యూల్లో విడతల వారీగా అంటే సోషల్ కంటెంట్ని, దాంతోపాటు సోషల్ మెథడాలజీ, పిఐఈ, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, టెట్ మరియు డిఎస్సిని రెండింటిని పరిగణలో తీసుకొని ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఈ టెస్ట్ సిరీస్ని 599 రూపీస్కి మనం అందించడం జరుగుతుంది ఇప్పుడు. మొదటి 100 మందికి 599 రూపీస్కి అందిస్తున్నాం సార్. తదుపరి ఇందులో సోషల్ కంటెంట్ యొక్క టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాంటి టెస్ట్ సిరీస్ కోర్స్ని మనం 799 రూపీస్కి ఆఫ్టర్ 100 మంది తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మన మిత్ర బృందం ఎవరైనా ఉంటే దాన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. కంప్లీట్గా ఇందులో టెస్ట్ సిరీస్ కంప్లీట్గా పూర్తిగా అన్ని సబ్జెక్టులపైన ఏర్పాటు చేయబడుతుంది షెడ్యూల్ ప్రకారంగా. నెక్స్ట్ సోషల్ కంటెంట్ కోర్స్ కూడా ఇంటర్మీడియట్ వరకు కవర్ చేస్తూ కంటెంట్ కోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రమా. అందులో జాగ్రఫీ ప్రత్యేకమైన కోర్స్ ఏర్పాటు చేస్తాం. తదుపరి సివిక్స్, హిస్టరీ, ఎకానమీ ఏపీ వారిని ఉద్దేశించి కోర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్ సార్. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా. అందరికీ ఉపయుక్తమయ్యే విధంగా ప్రతిదీ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. రైట్ సార్. ఎస్. రిమైనింగ్ ఇక మన ప్రశ్నల్లోకి వెళ్లే ముందు ఒకసారి గమనించినట్లయితే జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నల నిమిత్తం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం మిత్రమా. కొంచెం ఎక్కువ ప్రశ్నలు ఉన్నవి. కాబట్టి ప్రధానంగా నిన్నటి మాదిరిగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం, సమయం వృధా కాకుండా. ఎందుకంటే 18th ఎగ్జామ్ ఉంది కాబట్టి మిత్ర బృందానికి కొంత ఉపయుక్తం కావాలనే నేపథ్యంతో ఏర్పాటు చేశాను. వీటి పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. రైట్. ఒక ప్రశ్న చూసి కొంచెం ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. ఒకటి గమనించండి మిత్రమా, ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఈజీ టు హార్డ్ వరకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. మనకి 160 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ 160 ప్రశ్నలలో కంప్లీట్గా ఒక ప్రశ్న చదవగానే, పైన ఉన్నటువంటి ప్రశ్నలు చదవగానే ఫస్ట్ ఎంతసేపు చదువుతాం మనం, ఓవరాల్గా ఒక 15 సెకండ్ల నుంచి కంప్లీట్గా చూస్తే ఒక 20 సెకండ్ల కాలంలో మనకు ప్రశ్న అర్థమైపోతుంది. రైట్ సార్. ఏమని అర్థమవుతుంది అంటే ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం నీ దగ్గర ఉందా లేదా అని అర్థమవుతుంది. ఉంటే ఆన్సర్ గుర్తించాలి, లేదంటే వేరే క్వశ్చన్ పాస్అవుట్ కావాలి. ఇది మెయిన్ థింగ్. ఈ యొక్క ప్రతిపాదన మాత్రం ఎగ్జామినేషన్ హాల్లో ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్సర్ తెలిస్తే గుర్తించాలి, లేనట్లయితే వేరే క్వశ్చన్ పాస్అవుట్ కావాలి. అంతే తప్ప మళ్ళీ కింద ఉన్న ఆప్షన్లు చూసి కొంత అటు ఇటు టైం చూసి వెయిట్ చేసుకుంటూ సమయం కేటాయించే ప్రయత్నం చేయకండి. రైట్ సార్. ఎస్. ఇలా కొన్ని మెథడ్స్ అనేవి ఎగ్జామినేషన్ హాల్లో ఏ తరహాలో ఉపయుక్తం చేసుకోవాలనే అంశాలను కూడా మనం ఈ పాయింట్ లాస్ట్ మూమెంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత. రైట్ సార్. ఒకసారి గమనించి గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్ మిత్రమా. రైట్. ఆల్ వియర్స్ అందరూ కూడా రాబోయే కాలానికి కాబోయే విన్నర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మిత్రమా. కొంచెం ఒక చిన్న లైక్ చేయండి, మన వీడియోని అందరికీ చేరువయ్యే విధంగా చూసుకోండి. దాంతోపాటు మీకు తెలిసిన గ్రూప్లో తెలిసిన ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. రైట్ సార్. ఎస్. ఆల్ వియర్స్ వన్స్ అగైన్. రైట్ మిత్రమా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్.
క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాం. రైట్ సార్. ఇక్కడ మన యొక్క ప్రశ్నను పరిగణలో తీసుకున్నట్లయితే ఎస్, మనకు బృహత్ శిలాయుగం నుంచి మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో చెరువుల తవ్వకాలు జరిగినవి. సో అందులో కాకతీయుల కాలంలో ఎక్కువ మొత్తంలో చెరువుల తవ్వకాలు జరిగినవి. చెరువులు భూగర్భ జలాలనే పాఠ్యాంశం ఏదైతుందో సార్, ఈ పాఠ్యాంశం లోపల కొంతవరకు ఈ ప్రశ్న అనేది లేవనెత్తడం జరిగింది. అందులో 30 కన్నులు గల చిన్న పరిష ఏదైతుందో ఆ పరిషని ప్రధానంగా చిన్న చేపలు రొయ్యలు పట్టణంలో ఉపయోగిస్తారు. సో చిన్న పరిషతో. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఈ యొక్క ప్రతిపాదన వాస్తవమే సార్. 60 కన్నులు గల పెద్ద పరిషతో, పెద్ద పరిష మీన్స్ వలలో ఉన్నటువంటి ఆ యొక్క బాక్సెస్ని కన్నులు అంటున్నాం. అలా 60 కన్నులు గల పెద్ద పరిషతో 100 గ్రాముల నుండి 5 కిలోల బరువు ఉన్నటువంటి చేపలు పట్టడం జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ పెద్ద కాలువలో చేపలు పట్టడానికి రింగు వలను ఉపయోగిస్తారు. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు విసిరే వలను చెరువులో వాడతారు. ఇక లోతైన నీటిలో కచ్చా వలను వాడతారు అని చెప్పేసి పేర్కొన్నారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. రైట్ సార్. ఎస్ మిత్రమా, రైట్. ఎస్ఏ ప్లస్ స్కూల్ స్టూడెంట్స్ ఎస్జిటి వాళ్ళకి అందరికీ ఉపయుక్తమైతే మిత్రమా. ఈ 10th క్లాస్ వరకు మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ అందరం చదవాల్సిందే కాబట్టి ఎస్జిటి ఎస్ఏ ఏపీ తెలంగాణ వరకు కూడా ఉపయుక్తమవుతుంది, కొన్ని పాఠ్యాంశాలు కొంత టాపిక్స్ తప్ప. రైట్ సార్. సేమ్ టు సేమ్ ఉంది మిత్రమా, గమనించండి వన్స్. ఇక్కడ బి ప్రతిపాదన వాస్తవమే, రిమైనింగ్ అదే మాదిరిగా గమనించినట్లయితే మిత్రమా డి ప్రతిపాదన వాస్తవమే, అదే మాదిరిగా ఈ ప్రతిపాదన కూడా వాస్తవమే. సో ఇక్కడ పెద్ద కాలువలో చేపలు పట్టడానికి రింగు వలను వాడతారు అని పేర్కొన్నాడు. ఇక పెద్ద పొలలో చేపలు పట్టడానికి రింగు వలను వాడతారనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది. సర్వసాధారణంగా చిన్న పరిషతోటి రొయ్యలు అదే మాదిరిగా చేపలు పడతారు. చిన్న చేపలని 60 కన్నులు గల పెద్ద పరిషతోటి అయితే 100 గ్రాముల నుండి 5 కిలోల గ్రాములు ఉన్నటువంటి చేపలు పడతారు. పెద్ద కాలంలో అయితే చేపలు పట్టడానికి రింగు వలను వాడతారన్నారు. సో ఈ రింగు వలను వాడతారనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది. రైట్ మిత్రమా. కాలువలో సో సాధారణంగా నీళ్లు తక్కువ ఉన్నప్పుడు విసిరే వలను వాడతారు. చెరువులో కూడా లోతైన నీటిలో కచ్చా వలను విసిరేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్లో వన్స్ గమనిస్తే మిత్రమా ఇక్కడ సి అనే ప్రతిపాదన మాత్రం తప్పును సూచిస్తుంది కాబట్టి సి తప్ప మిగతా అన్నీ కూడా సరైనవే. కాబట్టి క్రింది వాటిలో తప్పుగా సూచించబడ్డది థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ వన్ గమనించి కింది వాటిలో ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఉత్తరార్ధగోళంలో మనకి వన్స్ గమనించండి మిత్రమా 50 డిగ్రీల నుండి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, సుమారుగా 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య శృంగాకార అడవులు కనబడతాయి. వీటిని టైగా అడవులని పేర్కొంటున్నామన్నాడు. రైట్ సార్. సో శృంగాకార అడవులు కనబడతాయి. రైట్ మిత్రమా. వీటినే ప్రధానంగా కనిపిస్తే టైగా అడవులని పేర్కొంటాం. వీటిని టైగా ప్రాంతానికి చెందినటువంటి అడవులుగా పేర్కొనొచ్చు. టైగా ప్రాంతము. రైట్ మిత్రమా. టైగా ప్రాంతానికి చెందినటువంటి అడవులుగా పేర్కొనొచ్చు. ఉష్ణమండల గడ్డి భూములని ఆఫ్రికాలో సవన్నాలు అంటారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలనే పాఠ్యాంశం ఏదైతుందో ఆ పాఠ్యాంశంతో పాటు ఇక్కడ ఆఫ్రికా ఖండాన్ని కూడా మనం పరిగణలో తీసుకున్నప్పుడు కొంత సమాచారం దృష్ట్యా మనకి ఆఫ్రికా ఖండంలో ఉష్ణమండల గడ్డి భూములని ఆఫ్రికాలో సవన్న భూములని పేర్కొంటాం. సవన్న గడ్డి భూములు. గడ్డి సుమారుగా ఒక 5 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతుంది. ఇందులో ఏనుగులు కూడా కనబడినటువంటి స్థాయిని కలిగి ఉంటుంది. రైట్ మిత్రమా. అలాంటి గడ్డి భూములని మనం ఆఫ్రికాలో సవన్న గడ్డి భూములు అన్నాం. ఈ ప్రతిపాదన వాస్తవమే. ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని టైగా ప్రాంతం అని పేర్కొన్నాం. ఆ ప్రాంతంలో విశాలవంతమైన పత్రాలతో విస్తరించినటువంటి సతతహరిత అరణ్యాలనే శృంగాకార పరణ్యాలు అంటాం. సో సముద్ర మట్టానికి సుమారుగా మనకి 3000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన భూభాగమై ఉండి ఎల్లప్పుడూ పచ్చగా ఉండే అరణ్యాలని సతతహరిత అరణ్యాలని పేర్కొంటాం. ఈ సతతహరిత అరణ్యాలు ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వాలి. అలా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో ఉండి పూర్తిగా సమశీతోష్ణ మండల ప్రాంతానికి ఉత్తరం వైపున అంటే 50 డిగ్రీ నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల వైపు ప్రధానంగా విశాలవంతమైనటువంటి పత్రాలతో కూడుకున్న కొన్ని ప్రధానమైనటువంటి వృక్ష సంపద విస్తరించింది. ఆ విశాలవంతమైన పత్రాలతో కూడుకొని ఎప్పుడూ పచ్చగా ఉండే అరణ్యాలను చూసినప్పుడు మానవుని యొక్క మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుంది. కాబట్టి ఆ అడవులను శృంగాకార పడవులు అని పేర్కొన్నాం. అలా శృంగాకార పడవులు ఉత్తరార్ధగోళంలో మనకి టైగా ప్రాంతంలో కనిపిస్తాయి అక్కడక్కడ. రైట్ మిత్రమా. కాబట్టి ఏ ప్రతిపాదన వాస్తవమే, ఆర్ వాస్తవమే. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏకు ఆర్ సరైన వివరణ అన్నాడు. ఇవన్న దేనికి అదే సరైనదిగా పేర్కొనబడుతుంది కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏకు ఆర్ సరైన వివరణ కాదు అనే ప్రతిపాదన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. అలా సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా మనం పేర్కొనొచ్చు అయ్యా. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్
క్యోటో ప్రోటోకాల్ ఇస్ ద మోస్ట్ వెరీ రిపీటెడ్ ప్రశ్న మిత్రమా. క్యోటో ప్రోటోకాల్ వాతావరణ సదస్సును ప్రతిగణలో తీసుకొని మనకు క్యోటో ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వన్స్ ఏ క్యోటో ప్రోటోకాల్ 1998 డిసెంబర్లో నిర్వహించారు. ఆర్ క్యోటో ప్రోటోకాల్ను ప్రధాన ఉద్దేశం హరిత గృహ వాయువులని విడుదల చేయడము అన్నాడు. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో యస్, హరిత గృహ వాయువుల యొక్క ప్రాధాన్యతను తగ్గించడం కోసం సుమారు 2012 సంవత్సరం వరకు 5.2% కంటే తక్కువ మొత్తంలో పరిమితం చేయాలనే కాన్సెప్ట్ తోటి మనకు క్యోటో ప్రోటోకాల్ అనేది ఏర్పాటు చేయబడ్డది. రైట్ మిత్రమా. భూగోళం వేడెక్కకుండా ఉండడం కోసం. రైట్ సార్. ఇది 1997లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఏర్పాటు చేశారు. రైట్ మిత్రమా. సో 1997లో ఏర్పాటు చేశారు. 1997 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేసిన దాని దృష్ట్యా ఏ సరైనది కాదు. 1998 కాదు, 1997 డిసెంబర్ మాసం మిత్రమా. సో కాబట్టి గమనించాలి. హరిత గృహ ప్రభావం. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఓజోన్ పొర క్షీణించడానికి కారణమయ్యే కారకాలు. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాటి భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతను పెంపొందించేటువంటి వాయువులు. అలా హరిత గృహ ప్రభావానికి కారణమయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ డైఆక్సైడ్ వంటి ప్రధానమైన వాయువుల యొక్క విడుదలను తగ్గించడం, భూమి ఉపరితల ఉష్ణోగ్రత 5.2% కంటే తక్కువ మొత్తంలో ఉండాలి అని చెప్పి సారీ ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి కారణమయ్యే వాయువుల యొక్క పర్సంటేజ్ 5.2% కంటే తక్కువగా ఉండాలి, పరిమితం చేయాలనే కాన్సెప్ట్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఏ సరైనది కాదు, ఆర్ మాత్రమే సరైనది. కాబట్టి ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అనే ఆప్షన్ ఒకసారి గమనించండి అయ్యా. రైట్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ గమనించండి మిత్రమా. ఫోర్త్ వన్ ఈస్ క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. రైట్. 2008 to 2012 వెరీ నైస్. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ వన్ గమనించండి. ఇక్కడ ప్రతిపాదన ఏ అదే మాదిరిగా ప్రతిపాదన ఆర్ రెండింటిని పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. రైట్ మిత్రమా. మైకా అబ్రకం విద్యుత్ నిరోధకంగా ఉపయోగిస్తారు అన్నాడు. అబ్రకం విద్యుత్ నిరోధకంగా ఉపయోగిస్తారని పేర్కొన్నాడు. దాంతో పాటుగా సున్నప్రాయిని పొటాషియం పర్మాంగనేట్ తయారీలో వినియోగిస్తామని పేర్కొన్నాడు. రైట్ మిత్రమా. సో సున్నప్రాయిని పొటాషియం పర్మాంగనేట్ తయారీలో వినియోగిస్తామని పేర్కొన్నాడు. గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని మైకా లేదా అబ్రకం అనేది విద్యుత్ నిరోధకంగా ఉపయోగిస్తారు, సున్నప్రాయిని పొటాషియం పర్మాంగనేట్ తయారీలో ఉపయోగిస్తారన్నాడు. పొటాషియం పర్మాంగనేట్ తయారీలో ఈ యొక్క సున్నప్రాయిని ఉపయోగిస్తారనే ప్రతిపాదన అవాస్తవమైనదని పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. వన్స్ గమనిస్తే ఇక్కడ మైకా అబ్రకం అనేది విద్యుత్ నిరోధకంగా ఉపయోగిస్తారు విద్యుత్ పోల్ల పైన. రైట్ సార్. రిమైనింగ్ ఆర్ అనేది సున్నప్రాయిని పొటాషియం పర్మాంగనేట్ తయారీలో వినియోగిస్తారు అనే ప్రతిపాదన ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. భారతదేశంలో ఉన్న ఖనిజాల యొక్క తవ్వకం అనే పాఠ్యాంశం ఏదైతుందో ఆ పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని మనం ఆన్సర్ గుర్తించవచ్చు. రైట్ సార్. మైకా అనేది మనకి ప్రధానంగా గమనించినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు. సో ఇక్కడ గమనించాలి. అబ్రకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, బీహార్ రాష్ట్రము, జార్ఖండ్ రాష్ట్రము, రాజస్థాన్ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. రైట్ సార్. అబ్రకం. సో మైకా మీన్స్ భూమి అంతర్భాగం నుంచి తవ్వి తీసినప్పుడు లభించే స్థాయిని మైకా అని పేర్కొంటాం మిత్రమా. ఎస్. నెక్స్ట్ రిమైనింగ్. సో గమనించినట్లయితే దీన్ని ఎక్కువగా విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఎక్కువ మొత్తంలో వినియోగిస్తారు. ఇక్కడ సున్నప్రాయి అనగానే మిత్రమా మనకి సిమెంట్ పరిశ్రమలో, పంచదార పరిశ్రమలో, కాగితం పరిశ్రమలో, ఎరువుల పరిశ్రమలో, గాజు పరిశ్రమలో అధికంగా వినియోగిస్తాం. కానీ సున్నప్రాయిని పొటాషియం పర్మాంగనేట్ తయారీలో వినియోగిస్తారనేది అవాస్తవాన్ని సూచిస్తుంది. సో సిమెంట్ పరిశ్రమలో కానీ, గాజు పరిశ్రమలో కానీ, అదే మాదిరిగా ఎరువుల పరిశ్రమలో కానీ అధిక మొత్తంలో వినియోగించేదే మనకు సున్నప్రాయి కాల్షియం కార్బోనేట్ రూపంలో లభిస్తుంది. రైట్ మిత్రమా. సో కాబట్టి ఆర్ సరైనది కాదు, ఏ మాత్రమే సరైనది. ఆర్ సరైనది కాదు, ఏ మాత్రమే సరైనది. థర్డ్ ఆప్షన్ అనేది క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్. సో థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు మిత్రమా. ఎస్ మిత్రమా. నెక్స్ట్ వన్ గమనించండి సార్. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఎస్ మిత్రమా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని. ఎస్ మిత్రమా. రైట్. టౌన్ బ్రౌన్ గ్రానైట్. ఇక్కడ టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది కరీంనగర్లో లభిస్తుందని పేర్కొన్నాడు. అదే మాదిరిగా నీలి సున్నప్రాయి బండలు రంగారెడ్డి జిల్లాలో లభిస్తున్నాయని పేర్కొన్నాడు. యురేనియం నిల్వలు నల్గొండలోని లంబాపూర్ అని పేర్కొన్నాం. లంబాపూర్, ఎల్లాపురం అని పేర్కొన్నాం. రైట్ సార్. ఇక్కడ నీలి బండరాయి అనేవి ప్రధానంగా మనం గమనించినట్లయితే మిత్రమా
సో యురేనియం మన యొక్క రంగారెడ్డి జిల్లాలో లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. వన్స్ అయ్యా గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్, నీలి బండరాయి అంటే ఆల్మోస్ట్ మనకి షాబాద్ బండల్ అనే పేర్కొనొచ్చు. ఇక్కడ షాబాద్ బండల్ అంటే మిత్రమా వన్స్ గమనించాలి, పాత జిల్లాలు పరిగణలో తీసుకుంటే రంగారెడ్డి జిల్లా, కొత్త జిల్లాలను ఆధారంగా చేసుకున్న దీన్ని వికారాబాద్ జిల్లా అని పేర్కొనొచ్చు. వికారాబాద్ జిల్లాలో విస్తరించుంటాయి కొత్త జిల్లాలను ఆధారంగా చేసుకుంటే. సో ఆల్మోస్ట్ మనకి వికారాబాద్ జిల్లాలోనే ఎక్కువ మొత్తం లభిస్తున్నాయి. రైట్ సార్. ఎస్, తాండూరు వికారాబాద్ పరిసర ప్రాంతాలు. ఎస్ మిత్రమా, షాబాద్ గుట్టలు, షాబాద్ బండలు, షాబాద్ బండలు. ఇక ఇనుపు అయితే బయ్యారం ఇనుప ఖనిజాలు ఎక్కువ మొత్తం లభిస్తాయి. సో ప్లోట్ ఐరన్ అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో ప్లోట్ అనేటటువంటి ప్లోట్ అనేటటువంటి ఖనిజం మనకు భద్రాద్రి కొత్తగూడెంలో లభిస్తుంది. రైట్ సార్. ఇక్కడ ప్రీవియస్ ప్రశ్న ఇంకొకటి మిత్రమా, మనకి లోహాలు అంటే ఏమిటి, అలోహాలు అంటే ఏమిటి, లోహాలు అలోహాలు. సో ఈ రెండింటికి సంబంధించిన ధర్మాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రీవియస్ ప్రశ్న రేజ్ అయింది. రైట్ సార్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లోహాలు అలోహాలు, దాంతో పాటుగా అర్ధలోహాలు. రైట్ సార్, అర్ధలోహాలు అని పేర్కొంటాం. సో అదే మాదిరిగా ఇంధన ఖనిజాలు అణు ఇంధన ఖనిజాలని పేర్కొంటాం. ఇంధన ఖనిజాలు అణు ఇంధన ఖనిజాలు. సో ఇక్కడ ఖనిజాలను ఆధారంగా చేసుకున్నట్లయితే ఖనిజాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మినరాలజీ అని పేర్కొంటాం. ఖనిజాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మినరాలజీ అని పేర్కొంటాం. ఖనిజాల యొక్క నాణ్యతను కొలిసే పరికరాన్ని మోర్స్ స్కేల్తో కొలుస్తున్నాం. మోర్స్ స్కేల్, ఈ మోర్స్ స్కేల్ తోటి కొలవడం జరుగుతుంది ఖనిజాల యొక్క నాణ్యత. లోహాలు అంటే మిత్రమా, ఏదైనా ఒక ఖనిజాన్ని చూడగానే అది ద్యుతీ ధర్మాన్ని ప్రదర్శించాలి. ద్యుతీ ధర్మాన్ని ప్రదర్శించాలంటే మెరిసే స్వభావాన్ని వ్యక్తపరచాలి. అలా చూడగానే ద్యుతీ ధర్మము మెరిసే స్వభావాన్ని వ్యక్తపరచాలి. వాహకత్వపు లక్షణాలు కలిగి ఉండాలి. వాహకత్వపు లక్షణాలు మీన్స్ సో అది కొంతవరకు తన గుండా విద్యుత్ శక్తిని కానీ ఉష్ణ శక్తిని కానీ ప్రవహింప చేసుకునే వాహకత్వ స్వభావాన్ని కలిగి ఉండాలి. ఒకటి ద్యుతీ ధర్మం, రెండోది వాహకత్వపు స్వభావం. రైట్ సార్. సో అదే మాదిరిగా గమనించినట్లయితే మూడవది అగాధ వర్ధనీయతను ప్రవర్తించాలి. అగాధ వర్ధనీయత అంటే పలుచని రేకులుగా సాగే స్వభావాన్ని కలిగి ఉండాలి. నాలుగవది తాంతవత ధర్మాన్ని ప్రదర్శించాలి, అంటే సన్నని తీగలుగా సాగే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఏ ఖనిజమైతే మనం చూడగానే మెరిసే స్వభావాన్ని వ్యక్తపరుస్తూ తన గుండా విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిని ప్రవహింప చేసుకుంటూ సన్నని తీగలుగా పలుచని రేకులుగా సాగే స్వభావాన్ని వ్యక్తపరుస్తుందో ఈ ధర్మాలన్నింటినీ కలిగి ఉన్న ప్రతి ఖనిజాన్ని లోహంగా పేర్కొంటాం. ఎగ్జాంపుల్ మన యొక్క వెండి, రాగి, బంగారం, ప్లాటినం ఇలాంటివన్నీ కూడా లోహాలకు ఉదాహరణ. బంగారం కొంతవరకు మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది, వెండి మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది, తనగుండా విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిని ప్రవహింప చేసుకుంటుంది. బంగారం పలుచని రేకులుగా సాగుతుంది, అందుకే ఆభరణాలు తయారు చేస్తున్నాం. మనకున్న అన్ని లోహాల్లోకెల్లా అగాధ వర్ధనీయత, అతి తక్కువ పలుచని, అత్యంత పలుచని రేకులుగా సాగే స్వభావం ఎక్కువగా ఉన్నది, అగాధ వర్ధనీయత ఎక్కువగా ఉన్నది మన యొక్క బంగారమే. సన్నని తీగలుగా సాగే స్వభావం కలిగి ఉన్నది ప్లాటినం. తాంతవత ధర్మం ఎక్కువ ప్రదర్శించేది ప్లాటినం. అయితే ప్రీవియస్ ప్రశ్న అడిగాడు, మనకి ఈ యొక్క వెండి ఏదైతే ఉందో సార్, భూమి ఉపరితలంపై లభించే మొత్తం లోహాల్లోకెల్లా, మొత్తం మెటల్ అయాన్స్లోకెల్లా అత్యధిక వాహకత్వ స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకత్వము కలిగి ఉన్న ప్రధానమైన లోహం మనకు వెండి అని పేర్కొనొచ్చు. అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం ఏంటి సార్? వెండి. రైట్ సార్. సో రిమైనింగ్ ద్రవలోహంలో పిలువబడుతున్నది, ద్రవ రూపంలో లభించి క్విక్ సిల్వర్గా పిలువబడుతున్నది మెర్క్యూరీ. ఇగో ఈ మెర్క్యూరీ గురించి ప్రశ్న అడిగాడు. మెర్క్యూరీని భూమిలో నుండి తవ్వి తీసినప్పుడు ఇది సిన్నబార్ అనే రూపంలో లభిస్తుంది. భూమిలోని తవ్వి తీయగానే ఈ యొక్క ఖనిజాలన్నీ కూడా వెండిలాగా, బంగారంలాగా శుద్ధమైన స్థితిలో లభించవు, కొంత మలినాలు కలిగి ఉంటాయి. ఆ మలినాలను కలిగి ఉన్నటువంటి పదార్థాన్ని దీని యొక్క ధాతువు అంటాం. రైట్ సార్. ఇలా ద్యుతీ ధర్మం, మెరిసే స్వభావం, వాహకత్వపు స్వభావం, దాంతో పాటుగా అగాధ వర్ధనిత, పలుచని రేకులుగా సాగే స్వభావం, తాంతవత, సన్నని తీగలుగా సాగే స్వభావం కలిగి ఉన్న ప్రతి ఖనిజాన్ని లోహాలు అంటాం. రైట్ సార్. సో అలాంటి లోహాల దృష్ట్యా మన యొక్క భారతదేశంలో స్వయం సమృద్ధిని సాధించింది కొంతవరకు లోహాల దృష్ట్యా. సుమారు ఒక 95 వరకు లోహాలు విస్తరించున్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ అలోహాలను గమనిస్తే ఈ ధర్మాలను ప్రదర్శించని వాటిని అలోహాలని పేర్కొంటారు. ఈ ధర్మాలను ప్రదర్శించిన వాటిని అలోహాలుగా పేర్కొంటున్నాం. రైట్ సార్. సో అలోహాలకి ఉదాహరణగా పరిగణలో తీసుకున్నట్లయితే కొంతవరకు గమనించినట్లయితే మిత్రమా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సో మన యొక్క మైకా కానీ, సిలికాన్ కానీ, రిమైనింగ్ జెర్కోనియం కానీ తదితర వాటిని మనం అలోహాలుగా పేర్కొన్నాం. రిమైనింగ్ అర్ధలోహాలు, ఇక్కడ సిలికాన్ అర్ధలోహం అని పేర్కొనొచ్చు. వేడి చేసినప్పుడు 50% లోహ ధర్మాలని 50% అలోహ ధర్మాలని కలిగి ఉంటుంది, వాటిని అర్ధలోహాలని పేర్కొంటాం.
నెక్స్ట్ రిమైనింగ్ ఇంధన ఖనిజాలు. ఏ ఖనిజాలనైతే దహన చర్యకు గురి చేసినప్పుడు ఉష్ణశక్తి ఉత్పన్నమవడానికి దోహదపడతాయో వాటిని ఇంధన ఖనిజాలు అంటాం. పెట్రోలియం, చమురు, సహజ వాయు నిక్షేపాలని మనం ఇంధన ఖనిజాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. రిమైనింగ్ అణు ఇంధన ఖనిజాలు. ఏ ఖనిజాలనైతే న్యూక్లియర్ రియాక్టర్లో పొందుపరిచి రసాయనిక చర్య ద్వారా ఉష్ణశక్తి ఉత్పన్నమవడానికి దోహదపడతాయో వాటిని అణు ఇంధన ఖనిజాలు అంటాం. ఈ అణు ఇంధన ఖనిజాలకు ఉదాహరణ భారయుతమైనటువంటి ప్లూటోనియం, యురేనియం, పుల్లరిన్ తదితర ఇలాంటివన్నీ కూడా అణు ఇంధన ఖనిజాలు అంటాం. ఆవర్తన పట్టిక కింద అడుగు భాగంలో యాక్టినైట్స్, లాంథనైట్స్ అని ఉంటాయి. అలాంటివన్నీ కూడా అణు ఇంధన ఖనిజాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇలాంటి ఖనిజాల దృష్ట్యా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో లభించే ఖనిజాలలో కొంతవరకు టాన్ బ్రౌన్ గ్రానైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో కరీంనగర్లో లభించేది టాన్ బ్రౌన్ గ్రానైట్. నీలి సున్నపురాయి బండలు అనేవి వీటిని షాబాద్ బండలు అంటున్నాం. సో పాత జిల్లా అయితే రంగారెడ్డి జిల్లా, కొత్త జిల్లా అయితే తాండూర్ పరిసర ప్రాంతం వికారాబాద్ జిల్లా. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ గమనించినట్లయితే యురేనియం నిక్షేపాలు. యురేనియంలో నల్గొండ జిల్లాలో ఉన్న లంబాపూర్, నమ్మాపూర్, ఎల్లాపురం అనే ప్రాంతాల్లో లభిస్తున్నాయి. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే మనకి ఫ్లోట్ ఐరన్ అనేది ఖమ్మం జిల్లాలో లభిస్తుంది ఎక్కువగా. ఫ్లోట్ ఐరన్, ఈ ఫ్లోట్ ఐరన్ అనేది ఖమ్మంలో ఉన్నటువంటి బయ్యారం గనులు, బయ్యారం ప్రధానమైన ప్రాంతాల్లో లభిస్తున్నాయి, బయ్యారం ఇనుప గనుల్లో. రైట్ మిత్రమా. ఇక మధ్య రకపు ఇనుప ఖనిజం అనేది బయ్యారం ప్రాంతంలో లభిస్తుంది. ఫ్లోట్ ఐరన్ కూడా ఖమ్మంలో లభిస్తుంది, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాలు. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ ఇచ్చిన వారి దృష్ట్యా అన్నీ సరైనవే కాబట్టి పైవన్నీ అనేది క్వశ్చన్కి సరైన ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్. ఎస్ మిత్రమా. సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్ ప్రధాన కేంద్ర కార్యాలయం కొత్తగూడెంలో విస్తరించినది. కొత్తగూడెం. రైట్ మిత్రమా. ఎస్. ఈ యొక్క సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్ వార్తల్లో నిలిచింది మిత్రమా. సో కాబట్టి కొంత గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి సరైనది ఏది అన్నాడు. సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్కి సంబంధించి సరైనది ఏది? సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్థాపన 1886 సంవత్సరం. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ 1920 సంవత్సరంలో నిజాం కొనుగోలు చేశాడు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధీనంలో 15 ఉపరితల గనులు ఉన్నవి, 35 భూగర్భ గనులు విస్తరించున్నాయని పేర్కొన్నాం. రైట్ మిత్రమా. ఎస్. సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్ ఈరోజు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉమ్మడి భాగస్వామ్యంతో కొనసాగుతుంది. రైట్ సార్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా సుమారుగా 51% ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 49% విస్తరించినది. ఈ తరహా వాటాతోటి మనకు కొనసాగుతూ ఉన్నది. రైట్ మిత్రమా. ఎస్. ఇక్కడ మనకు పాఠ్యాంశంలో కనిపిస్తుంది ఖమ్మం జిల్లాలో 2005 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైనింగ్ గురించి కొంతవరకు ప్రతిపాదన ఉంటుంది. ఓపెన్ కాస్ట్ మైనింగ్. రైట్ సార్. ఇద్దరు ఉపాధ్యాయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంతోపాటుగా ఉపరితల గనిలోకి అదే మాదిరిగా భూగర్భ గనిలోకి వెళ్ళి ఆ యొక్క గని లోపలికి వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రతిపాదన ఉంటవి, షాప్ మైన్ అంటే ఏంటివి, రిమైనింగ్ డోలమైట్ పూతను ఎందుకు పూస్తారు, ఎన్ని గంటలు కొడతారు, సిగ్నల్స్ ఏ విధంగా ఇస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్. ఇప్పటివరకు సుమారుగా 2015 సంవత్సరం వరకు ఇక్కడ మనకి సుమారు ఒక 65,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రైట్ సార్. సో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటటువంటి శాఖల దృష్ట్యా రైల్వే శాఖ తర్వాత అత్యధిక ఉపాధి సంఖ్యలో అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్నది సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్. రైట్ సార్. ప్రధాన కేంద్ర కార్యాలయం ప్రధానంగా మనకి ఎక్కడన్నా సార్ కొత్తగూడెంలో విస్తరించింది సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్. ఎస్ మిత్రమా. ఇక్కడ కోల్ సీమ్ అంటాం, బొగ్గు పొరని కోల్ సీమ్ అనే పేరుతో పిలుస్తాం. రిమైనింగ్ ఫేస్, బొగ్గు లభించే ప్రాంతాన్ని ఫేస్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. సో సొరంగ మార్గం ఏదైతే ఉందో దాన్ని మైన్ షాఫ్ట్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. మైన్ షాఫ్ట్. ఎస్ మిత్రమా. రైట్. ఈ సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్ వాళ్ళు పనిచేసేటటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి వ్యాధి ఏదైతే ఉందో వీళ్ళని బ్లాక్ లంగ్స్ అనే వ్యాధి వస్తుంది. ఇలా పనిచేసే వాళ్ళు బ్లాక్ లంగ్స్ వ్యాధితో పోల్చుకుంటే బయట ఉండేటటువంటి కొన్ని అలవాట్లు, మంచి అలవాట్ల ద్వారానే చాలామంది సబక్ నమస్కారం అనే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. సో ఎందుకంటే వ్యక్తిగతంగా కొంచెం ఫిజికల్ వర్క్ చేయడం వల్ల బయటకు వచ్చిన తర్వాత నానా రకాల అలవాట్ల నుంచి బయటపడేట నేపథ్యంలో కొంతవరకు అక్కడ లోపలికి పోయిన తర్వాత కొంతవరకు అంతో ఇంతో ఈ డస్ట్ అంతా రిసీవ్ చేసుకుంటారు. దాంతో పాటుగా బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాల నిమిత్తం ఎత్తిపోతల పథకాలను ఆధారంగా చేసుకొని అందులో భారీ తరహా ఎత్తిపోతల పథకం, మధ్య తరహా ఎత్తిపోతల పథకం, చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు ఎక్కువ ఉంటాయి. సో పథకాలు ఎక్కువ ఉండడం వల్ల తొందరగానే సో ఆల్మోస్ట్ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి సార్. ఎస్. గమనిస్తే ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఏ ఆప్షన్ సార్? ఫోర్త్ ఆప్షన్. అన్నీ సరైనవే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. అంతే కదా సార్ బాలాచారి సార్ మరి. రైట్ సార్. నల్ల ఊపిరితిత్తులు అనేది ఒక రకమైన క్షయవ్యాధి వదనం. రైట్ సార్. ఎస్. సో లాస్ట్ మీకు అంటే బ్లాక్ లంగ్స్ వల్ల వచ్చేది ఒక రకంగా చెప్పాలంటే క్షయవ్యాధి టైప్ అన్నమాట. ఎస్ మిత్రమా. అలాంటివే చేస్తారు అన్నట్టు. రైట్ సార్. నెక్స్ట్ సరైన వాక్యాలను గుర్తించండి అయ్యా. క్రింది వాటిని ఆధారంగా చేసుకుని ఒకసారి సరైనటువంటి వాక్యాలను గుర్తించండి మిత్రమా. ఎస్. నైలు నది ప్రపంచంలో పొడవైన నది. అంతేనా? రైట్ సార్.
ప్రపంచంలో అత్యంత పొడవైన నది నైలు నది అని పేర్కొన్నాం. సుమారుగా 6,650 కిలోమీటర్లని మనకు టెక్స్ట్ బుక్ నిమిత్తం, అదే అప్డేట్గా 6,690 కిలోమీటర్లు అని చెప్పేసి మనం పేర్కొనవచ్చు సుమారుగా. రైట్ సార్. ఇది నైలు నది కలహారి ఎడారి గుండా దాటుతుంది. విక్టోరియా సరస్సు వద్ద ప్రారంభమగును. నైలు నది ఒడ్డున కైరో నగరం ఉంది. కైరో అనేది ప్రీవియస్ మన యొక్క క్వశ్చన్ సార్. ఈజిప్ట్ రాజధాని కైరోనే. సో నైలు నది జన్మస్థానం విక్టోరియా సరస్సు. ఇక్కడ వైట్ నైల్ బ్లూ నైల్ అనే రెండు పాయలు కలిసి మనకి విక్టోరియా సరస్సు వద్దనే కొంతవరకు సో మన యొక్క నైలు నది జన్మిస్తుంది. ఈ నైలు నది ప్రపంచంలో అత్యంత పొడవైన నది. నైలు నది మనకి సహారా ఎడారి గుండా ప్రయాణిస్తున్నది. సహారా ఎడారి గుండా ప్రవహించే ఈ నైలు నది ఒడ్డున ఈజిప్టు నాగరికత అభివృద్ధి చెందినది. సింధు నది పరివాహక ప్రాంతంలో సింధు నాగరికత ఎట్లయితే అభివృద్ధి చెందినదో అదే తరహాలోనే నైలు నది ఒడ్డున మనకి ఈజిప్టు నాగరికత అనేది అభివృద్ధి చెందినది. నెక్స్ట్ ఇక్కడ విక్టోరియా సరస్సు వద్ద ప్రారంభమవుతుందనే ప్రతిపాదన వాస్తవమే. నైలు నది ప్రపంచంలో అత్యంత పొడవైనది. నెక్స్ట్ నైలు నదిని మధ్యధారా సముద్రంలో కలవడం వల్ల ఈజిప్టుకు త్రాగునీటిని అందిస్తుంది కాబట్టి దీన్ని ఈజిప్టు వరప్రసాదని అన్నాం. ఈ నైలు నది ఒడ్డున ఉన్న ప్రధాన ముఖ్య పట్టణం కైరో పట్టణం అని పేర్కొనొచ్చు. రైట్ సార్. కాబట్టి 4th 1, 3rd 1, ఫస్ట్ 1 రైట్ ఆన్సర్, ఒక సెకండ్ 1 తప్ప. కావున సరైన వాక్యాలను గుర్తించమన్నాడు. 1, 3, 4 ఎక్కడనే సార్ 1, 3, 4 మూడవ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. 1, 3, 4 ఎస్ మిత్రమా. ఇస్ క్లియర్? కలహారి ఎడారి గుండా దాటదు. రైట్ సార్. కలహారి ఎడారి గుండా దాటదు, ఓన్లీ సహారా ఎడారి గుండా పోతుంది. ఎస్, వెరీ నైస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ మిత్రమా. ఎస్, గమనించండి. క్రింది వానిలో నదులు కలిసేటటువంటి సముద్రాలకు సంబంధించి సరైనటువంటి దాన్ని గుర్తించండి. నదులు కలిసేటటువంటి సముద్రాలకు సంబంధించి సరైనటువంటి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, ఏ నదులు ఎక్కడెక్కడ కలుస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ని గుర్తించండి ఒకసారి. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వానిలో నదులు కలిసేటటువంటి సముద్రాలను గుర్తించండి. రైన్ నది ప్రపంచంలో అత్యంత పొడవైన నది. అంటే పగులు లోయ గుండా ప్రవహించినది. పగులు లోయ గుండా ప్రవహించే అత్యంత పొడవైన నది రైన్ నది అని పేర్కొన్నాం. లోయర్ నది, యూరల్ నది, విస్టులా నది అని పేర్కొన్నాం. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఒకసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్ మిత్రమా. ఇక్కడ రైన్ నది అనేది ఉత్తర సముద్రంలో సంకలనం చెందుతుంది, ఐరోపా ఖండానికి సంబంధించి. లోయర్ నది అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో సంకలనం చెందుతుంది. యూరల్ నది అనేది కాస్పియన్ సముద్రంలో సంకలనం చెందుతుంది. విస్టులా అనేది బాల్టిక్ సముద్రంలో సంకలనం చెందుతుంది. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకున్నట్లయితే ఎస్ 4, అదే మాదిరిగా 3, 2, 1 4, 3, 2, 1 ఎస్ 4, 3, 2, 1 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, అంతే. రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ సరిగ్గా జతపరిచినది గుర్తించండి అయ్యా. ఎస్, యూరప్ ఖండానికి సంబంధించి ఐరోపా ఖండం దృష్ట్యా ఈరోజు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో మనం డిస్కస్ చేసాం. అపెండీసియన్ పర్వతాలు, యూరల్ పర్వతాలు, స్కాండినేవియన్ పర్వతాలు, సో పెన్నియన్ పర్వతాలను పేర్కొన్నాం. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఒకసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, ఆప్షన్ కనబడతలేదు సార్. ఎస్, ఒకసారి గమనించుకోండి. సరిగ్గా జతపరచండి. అపెనియస్ పర్వతాలు అనేవి ప్రధానంగా గమనిస్తే ఇటలీలో కనిపిస్తాయి సార్, ఇటలీలో. నెక్స్ట్ రిమైనింగ్ యూరల్ పర్వతాలు అనేవి రష్యాలో ఉంటాయి. స్కాండినేవియన్ పర్వతాలు అనేవి ప్రధానంగా గమనిస్తే నార్వేలో కనిపిస్తాయి. నెక్స్ట్ పెన్నియన్ పర్వతాలు అనేవి ఇంగ్లాండ్లో కనిపిస్తాయి. గమనించినట్లయితే 2, 4, 3, 1 క్వశ్చన్ రైట్ ఆన్సర్ 2, 4, 3, 1. సో 2, 4, 3, 1 నిమిత్తం సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సెకండ్ 1 ఎస్ మిత్రమా. రైట్. సో నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే నెక్స్ట్ 1 పశ్చిమ ఐరోపాలో సంవత్సరం మొత్తం వర్షం పడడానికి కారణం ఏంటి? పశ్చిమ ఐరోపాలో సంవత్సరం మొత్తం కూడా వర్షం పడడానికి ప్రధాన కారణం ఏంటి? రైట్ మిత్రమా. పశ్చిమ ఐరోపాలో సంవత్సరం అంతా కూడా వర్షపాతం పడడానికి కారణం ఏంటి? అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర అట్లాంటిక్ ప్రవాహాలు, పశ్చిమ ప్రవాహాలు, పైవన్నీ అన్నాం. రైట్ సార్. గమనించాలి, ఉత్తర పశ్చిమ ఐరోపా ఖండానికి ఉత్తరం వైపున పశ్చిమం వైపున సంవత్సరం అంతా కూడా వర్షపాతాలు నమోదైన ప్రధాన కారణం అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రవహించే పశ్చిమ పవనాలు, దాంతోపాటు ఉత్తర అట్లాంటిక్ ప్రవాహము, పశ్చిమ ప్రవాహాలు, ఈ మూడింటి యొక్క ప్రభావ ఫలితంగా
పశ్చిమ ఉత్తర ఐరోపా ప్రాంతం లోపల సంవత్సరం మొత్తంలో కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి పైవన్నీ సరైనవి అనే ప్రతిపాదన వాస్తవంగా పేర్కొనవచ్చు. రైట్ సార్, ఎస్, వెరీ నైస్ మిత్రమా. ఒక చిన్న లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన యొక్క వీడియో లింక్ని ఇంకొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, వీడియో చూస్తున్న మిత్రులు కూడా వెంకట్ సార్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యంతో సో కొంచెం సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ మొత్తంలో కంటెంట్ తీసుకొచ్చి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఏపీ తెలంగాణ వాళ్ళ ఉద్దేశించి వెంకట్ సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు సార్, అది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. రైట్ సార్, పోలార్డ్ వ్యవసాయం చేస్తున్న దేశం ఏది? రైట్ సార్, ఐరోపా ఖండము లేదా యూరప్ ఖండాన్ని గమనించినట్లయితే మిత్రమా, ఈ యూరప్ ఖండం అనేది ఒక్కసారి గమనించినట్లయితే మనకి అక్షాంశాల పరంగా 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి సుమారు 55 డిగ్రీల ఉత్తర అక్షాంశాల వరకు విస్తరించి ఉంటుంది. రేఖాంశాల పరంగా పశ్చిమాన ఉన్నటువంటి 35 డిగ్రీ పశ్చిమ అక్షాంశం, పశ్చిమ లాంగిట్యూడ్, సో పశ్చిమ రేఖాంశం నుంచి ప్రారంభమై సుమారు 81 డిగ్రీ తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంటుంది. ఈ తరహాలో సుమారు 10.1 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్నటువంటి ఈ యొక్క యూరప్ ఖండము సో సుమారుగా మొత్తం భూభాగంతో పోల్చుకుంటే ఒక 30% వరకు భూభాగం మాత్రం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. అలా వ్యవసాయానికి సేద్యం చేయడానికి అనుకూలంగా ఉండే భూభాగాలలో కూడా మనకి తక్కువ మొత్తంలో అయితే నార్వే ప్రాంతంలో ఒక 3% భూభాగం మాత్రమే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి తర్వాత ఇంగ్లాండ్లో ఉన్నటువంటి భూభాగంలో కూడా కేవలం ఒక 30% భూభాగం మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. ఈ తరహా వ్యవసాయం చేసేటటువంటి భూకమతాల దృష్ట్యా సేద్యపు భూభాగాలు ఉన్నప్పటికీ శీతోష్ణ సానుకూలంగా లేకపోవడం, సుమారుగా కొంతకాలం ఎక్కువగా వర్షపాతాలు కురవడం, కొంతకాలం పూర్తిగా గమనిస్తే శీతాకాలంలో వర్షాలు కురవడం. రైట్ సార్, ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల దృష్ట్యా సూర్యుని యొక్క ఉత్తరాయణం వల్ల, సూర్యుని యొక్క దక్షిణాయనం వల్ల, ఉత్తరాయణం వల్ల మాత్రమే వేసవి కాలం కురుస్తుంది, దక్షిణాయనం వల్ల కంప్లీట్గా శీతాకాలం సంభవిస్తుంది. అదే మాదిరి కొంత దక్షిణాయనం వల్ల చీకటి కాలం ఎక్కువ మొత్తంలో ఉంటుంది, పగటి కాలం ఉండదు. అలాంటి నేపథ్యంలో వీళ్ళు కొంత వేసవి కాలం ఉత్తరాయణం, సూర్యుని యొక్క ఉత్తరాయణం ఎప్పుడైతే ఉంటుందో, ముఖ్యంగా చూసినట్టయితే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మాసాల వరకు ఈ ఉత్తరార్ధగోళంలో ఉన్న యూరప్ ఖండం లోపల కొంత వేసవి కాలం సంభవిస్తూ అప్పుడు వ్యవసాయం చేయడంలో భాగంగా వీళ్ళకు సేద్యపు భూభాగాల యొక్క పరిమితి తక్కువగా ఉంటుంది. కాబట్టి సముద్రానికి అడ్డంగా కొన్ని గోడలు కడతారు, సముద్రానికి అడ్డంగా కొంతవరకు గోడలు కట్టి ఈ గోడల నిమిత్తమే వన్స్ ఏం చేస్తారు సార్, గోడలు కట్టి నీటిని బయటికి పంపేసి పంపుల ద్వారా బయటికి తోడేసి ఆ యొక్క సముద్రపు నీటిని బయటికి తోడేసి కొంత సముద్రానికి అడ్డంగా, సముద్రం యొక్క నీటిలో అడ్డంగా గోడలు కట్టి ఆ గోడకి లోపల వైపున నీటి అంతా పైపుల ద్వారా బయట తోడేసి అందులో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇలా చేసే వ్యవసాయాన్ని పోలార్డ్ వ్యవసాయం అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ఈ పోలార్డ్ వ్యవసాయాన్ని అత్యధికంగా హాలాండ్ ప్రాంతం వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు సార్? హాలాండ్ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు. ఎస్ మిత్రమా, రైట్. రైట్ ఎస్ వన్స్ వినోద్. సో ఎస్ ఎనీవే వన్స్ అంత పెద్ద పనిష్మెంట్ ఏమి ఇవ్వకండి. రైట్ మిత్రమా, రైట్. పోలార్డ్ వ్యవసాయం చేస్తున్న దేశం ఏదై అంటే నార్వే, హాలాండ్, పోర్చుగల్, రష్యా అయితే క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి మిత్రమా? సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా, ఎస్. అందరూ మన కుటుంబ సభ్యులే, అందరూ మన యొక్క మిత్ర బృందమే సార్. వన్స్ గమనించండి. ఏదేమైనా వెంకట్ సార్ని సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళే లైక్ చేస్తారు, వాళ్ళే షేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళే అనుకూలంగా ఉంటారు. కానీ నేను మాత్రం ఒకటి చెప్పొచ్చు మిత్రమా, సో ఆన్లైన్లోకి మనం ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్ అయితే మేజర్గా ఎంతో కొంతవరకు మన యొక్క వృత్తి ధర్మాన్ని పూర్తిగా అందరికీ చేరవేయాలనే నేపథ్యంతో ఏర్పాటు చేశాను. సో మనందరం కూడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాం కాబట్టి ఆ వృత్తి ధర్మమే అలాంటిది. మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని నలుగురికి ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయడం. అందులో భాగంగానే కొంత మీరు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంలో భాగంగా కొంత కీలక పాత్ర వహించేటట్టు ఇంకా కొంతవరకు నేను యాప్ ద్వారా కూడా కొంత సెటిలైట్ చేయడం జరిగింది. అందులో టెస్ట్ సిరీస్ ఒకటి, ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఒకటి. బయటి ప్రపంచంతో పోల్చుకుంటే చాలా తక్కువ అమౌంట్కి, అంటే ఆర్థిక పరంగా స్వావలంబన లేకుండా అందులో మళ్ళీ క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఏర్పాటు చేసి తీసుకురావడం జరిగింది. అందుకే సో నేను ఆల్మోస్ట్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బయటి ప్రపంచంలో ఎలాంటి ఏమేమి టెస్టులు తీసుకున్నారో ఏ తరహా రాసారో తెలియదు, కానీ ఒక 10 రోజుల టైము మన వెంకట్ సార్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కోర్స్ నిమిత్తం టైం కేటాయించండి. ఒక 10 రోజులు టైం కేటాయించి దానిలో ఉన్న పీడిఎఫ్ చదివి కంప్లీట్గా టెస్టులు రాయని మిత్రమా 100కి 100% డిఎస్సిని క్రాక్ చేయొచ్చు. ఆ పీడిఎఫ్ కంప్లీట్గా చదవండి. ఒక 10 to 15 డేస్ టైంలో, 10 డేస్ అయితే సరిపోతుంది నన్ను అడిగితే. ఆ 10 డేస్లో 2 రోజులకి ఒక జాగ్రఫీ ఫోల్డర్లో ఉన్న టెస్ట్ మొత్తం జాగ్రఫీ, హిస్టరీకి 2 డేస్ టైం కేటాయించి హిస్టరీ, అలా రేపటి నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు, అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు కాదు, ఒక 10 డేస్ టైం ఉన్న వాళ్ళు మాత్రం ఆ టెస్ట్ సిరీస్ కోర్స్ రిసీవ్ చేసుకుని ఎస్జిటి వాళ్ళు, ఎస్ఏ వాళ్ళు 100% క్రాక్ చేస్తారు మీరు. రైట్ సార్, ఆ తరహాలో ఉంటుంది. ఎస్ మిత్రమా, అలా ఎక్కువ మొత్తంలో హ్యాండ్ అవుట్ చేసాం, గమనించండి సార్. ఎస్.
హాలాండ్కి 1648లో స్పెయిన్ నుండి స్వతంత్రం వచ్చింది మిత్రమా. స్పెయిన్ రాజు లూయిస్ ఫిలిప్, సెకండ్ క్లాస్, 9th 10th క్లాస్లో కనిపించే వరల్డ్ హిస్టరీ సార్. పోరాళ్ళు వ్యవసాయం చేసిన దేశం ఏది అంటే హాలాండ్ అని పేర్కొంది మిత్రమా. హాలాండ్కి స్పెయిన్ నుంచే 1648 సంవత్సరం లోపల మనకి స్వతంత్రం అనేది సంభవించింది. స్వతంత్రం అనేది స్పెయిన్ నుంచి తీసుకోవడం జరిగింది. స్పెయిన్, ఎస్ మిత్రమా, రైట్. వన్స్ గమనించండి, స్పెయిన్ రాజు లూయి ఫిలిప్స్ II, రైట్ మిత్రమా. నెక్స్ట్ వన్ ఇక్కడ గమనించండి, కవోస్ట్ సముద్ర ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్స్ అని, యూరప్లో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని అంటారు, రైట్ సార్. దానికి ఆర్, గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతాలు, యూరప్లో పశ్చిమ తీర ప్రాంతాలు గడ్డ కట్టవు అన్నాడు, రైట్ మిత్రమా. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. సో ప్రభా మ్యామ్, ఎస్ రైట్ సార్, వెరీ నైస్, మంచి మూమెంట్ విన్నారబ్బా మీరైతే, రైట్ సార్. కొంచెం ఆన్సర్ ఆలోచించి పెట్టండి సార్, ఆలోచించి పెట్టండి, కొంచెం క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా పెట్టండి మిత్రమా, రైట్ సార్. కొంచెం క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా పెట్టండి. ఎస్ సార్, కవోస్ట సముద్ర ప్రవాహాలను, కవోస్ట అంటే సార్ కొంచెం వెచ్చగా అని అర్థం. కవోస్ట అంటే వెచ్చగా, అంటే మనకి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 45 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు దక్షిణ అక్షాంశాలు, 23.5 ఆయన రేఖ నుండి ఉపాయన రేఖల మధ్యలో 45 డిగ్రీల అక్షాంశాల మధ్య, ఈ అక్షాంశాల మధ్య ఉండేటట్టు జల ప్రవాహాల నిమిత్తం మనకి కవోస్ట సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి. అంటే ఐ మీన్ కొంచెం వెచ్చగా ఉంటాయి. అలా కొంచెం వెచ్చగా ఉండే ఈ కవోస్ట సముద్ర ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్స్ అని పేర్కొంటాం. స్ట్రీమ్ అంటే స్పీడ్, స్పీడ్ మీన్స్ ఎక్కువ వేగంగా ప్రయాణించడం, వేగం ఎక్కువ. సో వేగంగా వీసేటటువంటి ప్రవాహాలను స్ట్రీమ్స్ అంటాం. స్ట్రీమ్లని యూరప్కి వచ్చేటప్పటి వరకు, యూరప్లో వచ్చేటప్పటికి ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం వీటిని. అంటే ఇక్కడ అమెరికాకి అదే మాదిరి ఉత్తర అట్లాంటిక్ సముద్రం లోపల ఈ 23.5 నుంచి 45 డిగ్రీల ఉత్తర అక్షాంశం అయితే ఉందో ఆ ప్రాంతంలోని సముద్ర ప్రవాహాలు కొంచెం వెచ్చగా ఎక్కువ స్పీడ్తో ప్రయాణించినవి, అమెరికాలో ఎక్కువ స్పీడ్గా ప్రవేశించాయి కాబట్టి వాటిని ఏమన్నాడు, గల్ఫ్ స్ట్రీమ్స్ అని పేర్కొన్నాడు. అదే యూరప్లో ఉత్తర అట్లాంటిక్ ప్రాంతం వరకు వచ్చేటప్పటికి ఏమైతే సార్ కొంచెం నెమ్మదిగా ప్రయాణించినవి, నెమ్మదిగా ప్రయాణించడం వల్ల వీటిని అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఏ అనే ప్రతిపాదన వాస్తవమే, రైట్ సార్. నెక్స్ట్, గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతాలు, గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలు, యూరప్లో పశ్చిమ తీర ప్రాంతాలు గడ్డ కట్టవు అన్నాడు. ఏమన్నాడు సార్, గడ్డ కట్టవు అని. సో కాబట్టి ఇక్కడ ఈ గడ్డ కట్టవు అనే ప్రతిపాదన వాస్తవమే. గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతాలు కానీ యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతాల్లో కానీ కొంతవరకు గడ్డ కట్టవు. ఐ మీన్ అంటే ఈ కవోస్ట సముద్ర ప్రవాహాలు అంటే కొంచెం వెచ్చగా ఉండేటటువంటి ప్రవాహాలు ముందుకు పోయినప్పుడు అక్కడ ఉన్న నీరు అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. వెచ్చని నీరు పోతే ఏమైతే సార్ గడ్డ కట్టకుండా ఉంటుంది అనే ప్రతిపాదన వాస్తవమే. ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే, కానీ దేనికదే సరైనది. ఇందులో దేనికదే సరైనది కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన ప్రతిపాదన అన్నాడు. ఇది వాస్తవం కాదు. సో దీనికి ఏది దేనికదే సరైనది, ఇక్కడ ఉన్న ప్రతిపాదన దానికదే సరైనదిగా తెలియపరుస్తుంది. ఇక్కడ కింద కూడా గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతం, యూరప్లో ఉన్న పశ్చిమ తీర ప్రాంతాలు గడ్డ కట్టకుండా ఉంటాయి, రైట్ సార్. కాబట్టి దేనికదే ప్రధానంగా సరైనదిగా పిలువబడుతుంది. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ కాదు అనే ప్రతిపాదన సెకండ్ ఆప్షన్ అనేది మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనొచ్చు, రైట్ మిత్రమా. క్లారిటీ తీసుకోవాలి సార్, వన్స్ గమనించాలి. మీరు ఆలోచించే విధానం వాస్తవమే, మీరు చెప్తున్న ప్రతిపాదన రెండు సరైనవే. కానీ ఇక్కడ గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతం అన్నాడు, అక్కడ అమెరికాలోని గల్ఫ్ స్ట్రీమ్స్ అని పేర్కొన్నాం. ఇక్కడ యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతాలు అన్నాడు, యూరప్లో ఉన్న ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని పేర్కొన్నాం. ఈ ప్రతిపాదన అక్కడ ఉన్న వాస్తవాన్ని పరిగణలో తీసుకొని ఈ అక్షాంశాల మధ్య ఉన్నటువంటి జల ప్రవాహాల గురించి తెలియపరుస్తుంది. ఈ ప్రతిపాదన ఏం చేస్తుంది అంటే గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలోని ఒక పర్టికులర్ ఏరియా చెప్తుంది, తూర్పు తీర ప్రాంతాలు గడ్డ కట్టవు, యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతాలు కూడా గడ్డ కట్టవు అంటుంది, రైట్ సార్. కాకపోతే గల్ఫ్ ప్రవాహాల కారణంగా అని పేర్కొన్నది, రైట్ మిత్రమా. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రతిపాదన దీనికి వాస్తవమే, అది వాస్తవమే, కానీ రెండింటి మధ్య రిలేషన్ అనేది లేదు, రైట్ సార్. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవి. దాంతో పాటుగా
దీనికి ఇదే సరైనది, దీనికి ఇదే సరైనది. కాబట్టి దేనికి అదే సరైనది కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏకు ఆర్ సరైన వివరణ కాదు అనే అంశం వాస్తవాన్ని సూచిస్తుంది. ఎస్ మిత్రమా, రైట్. ఎస్ అక్షర మ్యామ్. సో అందుకే కొంచెం క్లారిటీగా కవోస్ట అంటే కొంచెం వెచ్చని అని అర్థం, రైట్ సార్. శీతల అంటే కొంచెం చల్లని అని అర్థం. ఇక్కడ సముద్ర ప్రవాహాల గురించి జలావరణం దృష్ట్యా మనం డిస్కస్ చేసాం, మహాసముద్ర శాస్త్రంలో కూడా డిస్కస్ చేసాం, రైట్ సార్. కొంచెం గుర్తుపెట్టుకోవాలి, అట్లాంటిక్ మహాసముద్రంలో ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్. సో పసిఫిక్ మహాసముద్రంలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం. హిందూ మహాసముద్రంలో కూడా ఉత్తర దక్షిణ భూమధ్య రేఖా ప్రాంతాలు ప్రవాహాలు ఉంటాయి. దానికి సమీపంలో ఉన్న భూభాగాల నిమిత్తం కొంత చల్లని, దాంతోపాటుగా ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు గుర్తుపెట్టుకోవాలి. అందులో బెంగుల్య ప్రవాహాలు, లాబాడర్ ప్రవాహాలు ఇలాంటివి కొన్ని పేర్లను ఆధారంగా చేసుకుని ఆ సముద్రాల దృష్ట్యా వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా. 2 స్టేట్మెంటు గల్ఫ్ ప్రవాహాల గురించే ఉంది. బట్ కాకపోతే ఏ ప్రవాహం దానికదే సరైనది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూడాలి మనం, ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణ అన్నాడు, ఏకి ఆర్ అనేది వివరించట్లేదు, దేనికదే వివరణ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మెథడ్ని ఆధారంగా చేసుకుంటే సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ వెంకటేష్ గారు. ఎస్ మిత్రమా, లింక్ లేదు, ఒకసారి గమనించండి మిత్రమా, లింక్ అనేది కనిపించట్లేదు. 2 స్టేట్మెంట్లో లింక్ అంటే మీరు వర్డ్ లింక్ చూస్తున్నారు, వర్డ్ లింక్ కాదు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏరియాని పరిగణలో తీసుకున్నట్టయితే ఈ ఏరియాకి సంబంధించిన ప్రతిపాదన దీనికి ఇదే సరైనది, అక్కడ దానికి అదే సరైనది. సో కొంచెం వన్స్ అగైన్ ఒకసారి చూడండి, ప్రయత్నం చేయండి సార్, తప్పకుండా. ఎస్ మిత్రమా. సో తప్పకుండా ఒకసారి ప్రవాహాలకు సంబంధించిన సమాచారాన్ని అదే మాదిరిగా ఇక్కడ వీటికి ఉన్నటువంటి ప్రతిపాదన కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. నెక్స్ట్ ఒకసారి గమనించాం సార్, ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మాత్రం సెకండ్ వన్ సార్. ఎస్ కొంచెం సమయం ఎక్కువ అవుతుంది, రైట్ సార్. ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, తదుపరి లాస్ట్ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, రైట్. సో ఆల్మోస్ట్ వాయిస్ ఈజ్ క్లియర్ మిత్రమా. ఎనీవే వన్స్ విక్టోరియా సరస్సు గురించి సరికానిది గుర్తించండి అన్నాడు. విక్టోరియా సరస్సు గురించి సరికానిది గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. విక్టోరియా సరస్సు గురించి, రైట్ మిత్రమా. ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అని పేర్కొన్నాం, విక్టోరియా సరస్సు. నెక్స్ట్ ఇక్కడ విక్టోరియా సరస్సు గురించి సంబంధించిన ప్రతిపాదన ఒకసారి గమనించినట్లయితే ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అన్నాడు. నెక్స్ట్ అదే మాదిరిగా నైలు నది యొక్క జన్మస్థానం, భూమధ్య రేఖా ప్రాంతంలో గల సరస్సు, ప్రపంచంలో అతి లోతైన సరస్సు అని పేర్కొన్నాడు, రైట్ సార్. ఇక్కడ విక్టోరియా ఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు విక్టోరియా సరస్సు కనిపిస్తుంది. నైలు నది యొక్క జన్మస్థానమే. ఇక్కడ నైలు నది అనేది బ్లూ నైల్, వైట్ నైల్ దృష్ట్యా మనకి వైట్ నైల్ అనేది ఇక్కడే జన్మిస్తుంది. భూమధ్య రేఖా ప్రాంతంలో గల సరస్సు, ఇది భూమధ్య రేఖా ప్రాంతంలో ఉంది. కానీ ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు మనకు బైకాల్ సరస్సు. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు బైకాల్ సరస్సు. ఈ బైకాల్ సరస్సు వన్స్ గమనిస్తే రష్యా సైబీరియాకి సమీపంలో విస్తరించి ఉంటుంది, రైట్ మిత్రమా. సో కాబట్టి ఇక్కడ అతి లోతైన సరస్సు అని పేర్కొనండి. ఈ 4th ఆప్షన్ అది మాత్రం సరికానిది 4th ఆప్షన్గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్ మిత్రమా, రైట్ మిత్రమా. ఇక్కడ సరస్సుల దృష్టి, సరస్సులు అంటే ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి సరిహద్దులను కలిగి ఉండి భూ పరివేష్టితమై ఉండాలి. దాంతోపాటుగా సో వాటర్ సోర్సెస్ అనేవి అంతర్భూభాగ జలాల ద్వారా కానీ నదికి సమీప పరిసర ప్రాంతాల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సరస్సుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటాం. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు. సో ఇది అమెరికా కెనడాల మధ్యలో ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సరస్సు రష్యాకి సమీపంలో ఉంటుంది. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు బైకాల్ సరస్సు రష్యాకి సమీపంలో ఉంటుంది, సైబీరియా రష్యాకి సమీపంలో. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో సరస్సు టిటికా సరస్సు, పేరు బొలీవియా ప్రాంతం దక్షిణ అమెరికాలో ఉంటుంది. రిమైనింగ్ మన భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఊళ్ళార్ సరస్సు, ఇది జీలం నది ఒడ్డున జమ్మూ కాశ్మీర్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్ తార్ ఎడారిలో ఉంది. సరస్సుల నగరం అని ఉదయపూర్ని పేర్కొంటాం. భారతదేశంలో అతి పొడవైన లాగూన్స్ రకానికి చెందిన సరస్సు భారతదేశంలో పొడవైనది వెంబనాడ్ సరస్సు, కేరళ రాష్ట్రంలో ఉంటుంది. ఈ వెంబనాడ్ సరస్సులోనే ఇది 13.1 కిలోమీటర్ పొడవుతూ ఉంటుంది మిత్రమా. వెంబనాడ్ సరస్సు ఒక లాగూన్ రకానికి చెందిన సరస్సు. లాగూన్స్ రకానికి చెందిన సరస్సు అంటే సముద్ర మట్టం అనేది పెరిగిన తర్వాత సముద్రం యొక్క వెనుక జలాల ద్వారా ఏర్పడే సరస్సు. అంటే వన్స్ ఒకసారి గమనించండి మిత్రమా. ఇక్కడ ఈ సరస్సుకు సంబంధించి ప్రీవియస్ ప్రశ్న ఒకటి రేజ్ అయింది. ఆ రేజ్ అయిన విధానాన్ని ఒకసారి గమనిస్తే మనకి కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతం ఈ మాదిరిగా ఉంది. ఈ కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని మలబార్ తీరం అనే పేరుతో ప్రతిపాదించాం, మలబార్ తీరం, రైట్ సార్.
సో మలబార్ తీర ప్రాంతం మనకి ఎక్కువ మొత్తంలో నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి మొదటగా ఆగమనం చెందే ప్రాంతం మలబార్ తీరం. జూన్ మొదటి వారంలో కేరళ రాష్ట్రం. ఈ ప్రాంతంలో ఉన్న పశ్చిమ కనుమలు ఢీకొట్టి ఎక్కువ వర్షపాతం కురవడం వల్ల ఈ పశ్చిమ కనుమల్లో జన్మించే నదులన్నీ కూడా ఎక్కువ మొత్తంలో అరేబియా సముద్రంలో కలిసి ఈ ప్రాంతం అంతా కూడా వర్షాకాలంలో ఎక్కువ నీటితోటి సముద్ర మట్టం అనేది పెరుగుతుంది. అలా సముద్ర మట్టం పెరిగి కొంత సముద్ర ముంపునకు లోనవుతుంది కొంత భూభాగం. ఇలా కేరళలోని కొంత తీర ప్రాంతం అనేది సముద్రం ముంపునకు లోనవుతుంది. తదుపరి వర్షాకాలం తగ్గిన తర్వాత శీతాకాలం వేసవికాలంకి వచ్చేటప్పుడు ఈ సముద్రం యొక్క నీరు అనేది వెనుకకు తగ్గుతూ ఉంటుంది, నీరు బాష్పీభవనం చెందిన చేత. ఈ వెనుకకు తగ్గినప్పుడు అక్కడక్కడ ఉన్నటువంటి ఈ లోతైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇగో ఈ లోతైన ప్రాంతాలు కొంత జలభాగాలతో నిర్మితమై ఉంటాయి. రైట్ సార్. చెరువు నిండిన తర్వాత మత్తడి ఫ్లో అవుతుంది కదా సార్. మత్తడి తగ్గిన తర్వాత వాటర్ అంటే మన చెరువు నిండిన తర్వాత ఆ వర్షాలు తగ్గగానే మత్తడి అనేది ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ వేసవి కాలంకి వచ్చేటప్పటికి మత్తడి నుంచి వాటర్ బయటకు లోపలికి వస్తూ ఉంటాయి చెరువు లోపలికి. ఆ లోపలికి వచ్చేటప్పుడు మత్తడి దగ్గరగా ఉన్న లోతైన ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ లోతైన ప్రాంతాలలో ఉన్నటువంటి నీరు వెనుక జలాల వల్ల వచ్చింది. ఆ వెనుక జలాల వల్ల చెరువు యొక్క వెనుక జలాల వల్ల వచ్చింది కాబట్టి అలాంటి వెనుక జలాల ద్వారా ఏర్పడ్డ విశాలవంతమైన లోతైన జలభాగాలని లాగూన్స్ రకానికి చెందిన సరస్సులు అంటాం. అలాంటి సరస్సులలో అష్టముడి వెంబనాడ్ అనే సరస్సు ఈ కేరళ తీర ప్రాంతంలో ఉన్నవి. అలాంటి అష్టముడి వెంబనాడ్ సరస్సుల మధ్యలోనే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉంది. ఈ రెండింటి మధ్యలోనే విల్లింగ్టన్ దీవి ఉంది. ఇక్కడే వెంబనాడ్ సరస్సులో మనకు నెహ్రూ ట్రోఫీలు జరుగుతాయి. ఈ నెహ్రూ ట్రోఫీ కేరళ రాష్ట్రం యొక్క ప్రధాన పండుగ అయినటువంటి కేరళ రాష్ట్రం యొక్క ప్రధాన పండుగ ఓణం పండుగ సందర్భంగా వీళ్ళు నొహిరీ ట్రోఫీని జరుపుతారు. నెహ్రూ ట్రోఫీ అనేది పడవల పోటీ కేరళ రాష్ట్రంలో. కేరళ రాష్ట్రం యొక్క ప్రధాన నృత్యం మోహిని అట్టం, ప్రధాన పండుగ ఓణం పండుగ. రైట్ సార్. అలా కేరళ రాష్ట్రం లోపల ఈ యొక్క వెంబనాడ్ సరస్సు భారతదేశంలోనే అతి పొడవైన లాగూన్స్ రకానికి చెందిన సరస్సుగా పేర్కొంటాం. ఇక భారతదేశంలో హిరాకూడ్ ప్రాజెక్టు నిర్మించడం వల్ల మహానది పైన చిలకా సరస్సు ఏర్పడ్డది. ఈ చిలకా సరస్సుని భారతదేశంలో అతిపెద్ద అతి పొడవైన ఉప్పునీటి సరస్సుగా పేర్కొనడం జరుగుతుంది. రైట్ సార్. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్, అతి పొడవైన ఉప్పునీటి సరస్సు చిలక, అతి పొడవైన లాగూన్స్ రకానికి చెందిన సరస్సు వచ్చేటప్పటికి వెంబనాడ్. భారతదేశంలో ఏకైక క్రెటర్ సరస్సు లేదా జ్వాలబిల సరస్సు వచ్చేటప్పుడు మహారాష్ట్రలో ఉన్న లోనార్ సరస్సు అని పేర్కొంటాం. అగ్నిపర్వతాల వల్ల అగ్నిపర్వతం పేలిన తర్వాత ఆ పర్వతం యొక్క కుహర భాగం విలుప్తం చెందిన అగ్నిపర్వతం యొక్క కుహర భాగం ఏదైతుందో ఆ కుహర భాగంలోకి వచ్చి చేరిన జలభాగాలను కానీ లేదా ఉల్కల వల్ల భూమిని ఢీకొట్టినప్పుడు భూమి కొంత గుంత పడుతుంది. ఆ గుంతలోకి వచ్చిన జలభాగాలను కానీ జ్వాలబిల సరస్సులు లేదా క్రెటర్ సరస్సులు అంటాం. అలాంటి సరస్సులు మన భారతదేశంలో లోనార్ సరస్సు అనేది మహారాష్ట్రలో విస్తరించినది. ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి జీకే ప్రశ్న లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది. ఇది భారతదేశంలో ఏకైక క్రెటర్ సరస్సు. భారతదేశంలో అత్యంత లోతైన సరస్సు రిమైనింగ్ తేలియాడే సరస్సుగా ప్రసిద్ధిగాంచినది. ప్రీవియస్ గతంలో అడిగినది మనకి లోక్తక్ సరస్సు అని పేర్కొంటున్నాం. లోక్తక్ సరస్సు. ఈ లోక్తక్ సరస్సు మణిపూర్లో విస్తరించింది. ఎక్కడుంది మిత్రమా? మణిపూర్. భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న సరస్సు చోలాము సరస్సు. ఈ చోలాము సరస్సు సిక్కిం రాష్ట్రంలో విస్తరించినది. ఇవి భారతదేశంలో సరస్సులు. అవి ప్రధానంగా ఇక్కడ గమనిస్తే ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏదయ్యా అంటే బైకాల్ సరస్సు, విక్టోరియా సరస్సు కాదు. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ వన్. భూమధ్య రేఖ నుండి ఆఫ్రికా శీతోష్ణని వరుస క్రమంలో అమర్చండి. ఎస్. భూమధ్య రేఖ ప్రాంతం నుండి ఆఫ్రికా శీతోష్ణ స్థితి ప్రాంతాలని వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. వరుస భూమధ్య రేఖ ప్రాంతాల నుండి ఆఫ్రికాకు సంబంధించిన శీతోష్ణ ప్రాంతాలని వరుస క్రమంలో అమర్చి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఆఫ్రికాలో శీతోష్ణి గమనించినట్లయితే భూమధ్య రేఖ ప్రాంతపు శీతోష్ణి ఉంటుంది. దాంతో పాటుగా సవర్ణ గడ్డి భూముల శీతోష్ణి ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతపు ఎడారులు ఉంటాయి. మధ్యధారా ప్రాంతపు శీతోష్ణి కూడా ఉంటుంది. కాబట్టి ఇచ్చిన వాటిని వరుస క్రమంలో గమనించినట్లయితే ఎస్ ఆర్ రైట్. ఉష్ణమండల వర్షారణ్యాలు ఉంటవి, సవర్ణ ప్రాంతపు శీతోష్ణి ఉంటుంది, ఎడారులు ఉంటాయి, మధ్యధారా శీతోష్ణి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. భూమధ్య రేఖ ప్రాంతపు శీతోష్ణి. ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతం అనగానే మిత్రమా గుర్తుపెట్టుకోవాలి 0 డిగ్రీస్ అక్షాంశానికి అటువైపున 10 ఇటువైపున 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఏవైతున్నాయో ఇగో ఈ ప్రాంతాన్నే మనం ప్రధానంగా డోల్ డ్రమ్స్ ఏర్పడతాయి అంటాం. ఈ ప్రాంతంలో ప్రధానంగా సంవాహన వర్షపాతం కురుస్తుంది. ఇక్కడ కురిసే వర్షాలని 4 o'clock షవర్స్ అని పేర్కొంటాం. అలాంటి వర్షపాతం దృష్ట్యా ఉష్ణమండల వర్షారణ్యాలు ఇక్కడ ఉంటవి. రైట్ సార్. ఈ ఆఫ్రికాలోని అరణ్యాలలోనే సెల్వాలు కనిపిస్తాయి, లయనాలు కనిపిస్తాయి. ఈ అడవుల్లోనే ఎక్కువ మొత్తంలో పెంజర్లు అనే విష సర్పాలు ఉంటాయి. ఈ అడవుల్లోనే మనకి అనకొండలు, పొడవైనటువంటి అనకొండలు లయనాల పైన నివసిస్తాయి. లయనాలంటే చెట్ల మధ్యలో అల్లికలుగా ఉండే తీగ జాతి వృక్షాలు.
పైన చెట్లు అనేవి పందిర్ల మాదిరిగా అల్లుకపోయిన వాటిని సెల్వాలని పేర్కొంటాం. సెల్వాల వల్ల చెట్టు కింది భాగంలో అంటే చెట్లు 40 నుండి 50 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. ఈ వర్షాధార ప్రాంతాలలో భూమధ్య రేఖకు సమీపాన ఉన్నటువంటి వర్షాధార ప్రాంతాలలో చెట్లు ఎక్కువ మొత్తంలో ఏపుగా ఎదుగుతాయి. ఇలా ఏపుగా ఎదిగిన ఈ వృక్షాల మధ్య తీగ జాతికి చెందినటువంటి వృక్షాలు కొంత అల్లికపోయి ఉంటాయి. వీటిపైనే అనకొండలు ఎక్కువ మొత్తంలో ఏమైతే సార్ కొంత పడుకుంటాయి, అంటే జీవనాశం కలిగి ఉంటాయి. ఈ పైన పందిర్ల వలె ఉండే వాటిని సెల్వాలని పేర్కొంటాం. సెల్వాలు పందిర్ల వలె ఉండడం వల్ల సూర్యకిరణాలు భూమిపైన పడవు. భూమిపైన పడకపోతే భూభాగం అంతా కూడా గడ్డి పరకలు మొలవవు. గడ్డి పరకలు మొలవకపోతే గడ్డి పరకలను ఆహారంగా తీసుకునే శాకాహార జంతువులు ఉండవు. శాకాహార జంతువులను ఆహారంగా తీసుకునే మనలాంటి మాంసాహార జంతువులు కూడా ఉండవు. ఏముంటాయి? ఇక 4వ తరగతి చెందిన జంతు సంపద మాత్రమే ఉంటుంది. రైట్ సార్. కోతులు, బలులు, తొండలు, సరీసృపాల వంటివి ఉంటవి. అలాంటి అరణ్యాలతో కూడుకున్నటువంటి శీతోష్ణస్థితి ఈ ఉష్ణమండల ప్రాంతం శీతోష్ణస్థితి. నెక్స్ట్ సవర్ణాలు, కొంత గడ్డి ఎక్కువ మొదలు. ఈ ప్రాంతం 10 డిగ్రీలు దాటిన తర్వాత 15వ డిగ్రీ నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య, ముఖ్యంగా ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇక్కడ డోల్డ్రమ్స్ ఏర్పడిన తర్వాత ఈ 15 నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య వర్షాలు కురవవు. రైట్ సార్. అలా వర్షాలు కురవనటువంటి ఆ ప్రాంతాల్లో గమనించినట్లయితే కొంత గడ్డి అనేది ఎక్కువ ఎత్తుగా ఎదుగుతుంది అప్పుడప్పుడు వర్షాలు కురవడం వల్ల ఈ ప్రాంతంతో పోల్చుకుంటే. అలా సవర్ణాలు, ఏనుగు కూడా కనిపించినటువంటి స్థాయిలో ఉండే గడ్డి భూభాగాలని సవర్ణాలని పేర్కొన్నాం. వీటి స్థానిక నామాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా ఎడారులు. ఈ ఖండాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ఖండాల యొక్క పరిసర ప్రాంతాల దృష్ట్యా కొంత ఎడారులు ఏర్పడతాయి. ఇక రిమైనింగ్ మధ్యధార శీతోష్ణస్థితి కూడా సంభవిస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనాలి. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ భూమధ్య రేఖ నుండి ఆఫ్రికా శీతోష్ణి వరుస క్రమంలో అమర్చనంటే ఉష్ణమండల అరణ్యాలు ఉన్నవి, సవర్ణాలు, ఎడారులు, మధ్యధార ప్రాంతం శీతోష్ణి. సో రేపు ఎగ్జామ్ పోయేవాళ్ళు మిత్రమా, సో యురేషియా పరిసర ప్రాంతాల్లో ఉండే గడ్డి భూములు, సమశీతోష్ణ మండల గడ్డి భూములు, వాటిని స్టెప్పీలు అంటాం. వాటి స్థానిక నామాలు రిమైనింగ్ సవర్ణాలు, ఉష్ణమండల గడ్డి భూములు. ఉష్ణమండల గడ్డి భూములు దాంతోపాటుగా సమశీతోష్ణ మండల ప్రాంతపు గడ్డి భూములు. వీటి స్థానిక నామాలు, లోకల్ నేమ్స్ ఒకసారి చూసుకొని పోయే ప్రయత్నం చేయండి. కొంత చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. బాలాచారి గారు ఈజ్ రైట్. ఎస్ మిత్రం. లలిత ప్రభాకర్ గారు, సో యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఏనుగు కూడా కనిపించినటువంటి స్థాయిలో ఉంటుంది గడ్డి. రైట్ సార్. ఎస్ అది. సో నెక్స్ట్ వన్ మిత్రమా, వలసవాద దోపిడీకి గురి కాకుండా స్వతంత్రంగా ఉన్న 2 ప్రాంతాలు ఏవి? క్రింది వాటిలో వలసవాద దోపిడీకి గురి కాకుండా స్వతంత్రంగా ఉన్న ప్రాంతాలు ఏవి? మనకి ఆఫ్రికాలోని నైజీరియా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ఐరోపా వారు అమెరికాలో వలస ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని ఆఫ్రికాలో ఉన్నటువంటి జననివాస ప్రాంతాల నుంచి వలస బాధితులు వలస వ్యాపారవేత్తలుగా మార్చారు. వలస వ్యాపారం ఎక్కువ కొనసాగింది. అందులో వలసవాద దోపిడీకి గురి కాకుండా స్వతంత్రంగా ఉన్న 2 రాజ్యాలు ఉన్నాయి ఆఫ్రికా లోపల. ఆ 2 రాజ్యాలు ఒకసారి గమనించండి మిత్రమా. ఎస్. మొజాంబిక్ కెన్యా అన్నాడు, సుడాన్ కాంగో అన్నాడు, లైబీరియా ఇథియోపియా అన్నాడు, చాద్ నైజర్ అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఎస్ లైబీరియా, అదే మాదిరిగా ఇథియోపియా, ఇవి 2 మాత్రము వలసవాద ప్రాంతాలు కావు. ఎస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ వన్ మిత్రం, తప్పకుండా సుజాత మ్యామ్ వన్స్ ఒకసారి గమనించండి. ఆఫ్రికాలో యురోపియన్లు వలసలు ఏర్పరచని దేశాలు ఇథియోపియా, లైబీరియా అని పేర్కొన్నాం. ఇక్కడ గమనించండి, వలసలు ఏర్పరచని, చని అన్నాడు, ఏర్పరచని. సో సిబిటి ఎగ్జామ్ సిస్టంలో కొంచెం క్లారిటీగా చదివే ప్రయత్నం చేయండి. ఏర్పరచని దేశాలు ఇథియోపియా, లైబీరియా. ప్రశ్నలో ఉన్న ప్రతి పదంలో ఉన్న ప్రతి లెటర్ మనకి ప్రాధాన్యత కలిగి ఉంటుంది. రైట్ మిత్రమా. రేపు రాయబోతున్న ఎగ్జామ్ అలాంటిది. సో కాబట్టి 1960 వరకు నైజీరియా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి స్వాతంత్రం పొందింది అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్. ఇక్కడ ఆఫ్రికాలోని యూరోపియన్లు వలసలు ఏర్పరచినటువంటి దేశాలు ఇథియోపియా, లైబీరియా. ఇది వాస్తవం మిత్రమా. రిమైనింగ్ అదే మాదిరిగా 1960వ సంవత్సరం వరకు నైజీరియా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి స్వాతంత్రం పొందింది. ఇది కూడా వాస్తవమే. సో కాబట్టి 2 కూడా సరైనవే. కాబట్టి 2 సరైనవే, కానీ రెండిట్లో దేనికి అదే సరైనది. సో కావున ఏ మరియు ఆర్ సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ అన్నాడు. ఇది కాదు. ఏ మరియు ఆర్ 2 సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు అన్నాడు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సెకండ్ వన్ మిత్రమా. ఎస్. ఒకసారి గమనిస్తే క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. వెరీ నైస్. రైట్ మిత్రమా. ఎస్ అఫ్ కోర్స్ 1960 అక్టోబర్ 1.
నైజీరియా ఎక్కువ మొత్తంలో చమురు నిక్షేపాలు ఉంటాయి. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో విస్తీర్ణ పరంగా పెద్ద దేశం అల్జీరియా, జనాభా పరంగా పాపులేషన్ పరంగా పెద్ద దేశం ఏది అంటే నైజీరియా దేశమే. పాపులేషన్ పరంగా చమురు నిక్షేపాలు ఎక్కువ మొత్తంలో విస్తరించి ఉంటాయి. ఎస్ మిత్రమా, రైట్. నైన్టీన్ 59లో మిత్రమా ఇక్కడ చమురు నిక్షేపాలు గుర్తించింది. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్, భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి. భారతదేశం యొక్క భూభాగంలో అతిపెద్ద పీఠభూమి. రైట్ సార్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. మాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి, అమర్కంటక్ పీఠభూమి అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఎస్, భారతదేశం యొక్క భూభాగం ఈ మాదిరిగా ఉన్నటువంటి భారతదేశం యొక్క భూభాగంలో మనకి ఉత్తరం వైపున కొంత, దక్షిణ వైపున కొంత విస్తరించింది. సో భారతదేశం యొక్క భూభాగంలో ఈ దక్షిణ ప్రాంతం నుంచి మొదలుకుంటే ఉత్తర ప్రాంతంతో కూడుకున్న ఈ తిరిగేసిన త్రిభుజాకారంగా ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో మిత్రమా, ఇగో ఈ తిరిగేసిన త్రిభుజాకారంగా ఉన్న ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 280 మీటర్ల ఎత్తు నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు విస్తరించినది. ఏ ప్రాంతం అయితే సముద్ర మట్టానికి 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు, 900 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండి, వాళ్ళు తక్కువగా ఉండి, సముద్ర తలాన్ని ఆనుకొని ఉండి, ఉపరితల స్వరూపం విశాలవంతంగా ఉంటుందో, వాళ్ళు తక్కువగా, ఉపరితల స్వరూపం ఈ పైన ఉపరితల స్వరూపం విశాలవంతంగా ఉంటుందో అలాంటి భూభాగాలని పీఠభూములు అంటాం, ప్లాట్యూస్. ఈవెన్ దో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పీఠభూమిలోనే ఉంది. రైట్ సార్. అలా మన భారతదేశం యొక్క భూభాగంలో భారతదేశం మధ్య భాగం గుండా నర్మదా నది ప్రవహిస్తున్నది. భారతదేశం మధ్య భాగం గుండా నర్మదా నది ప్రవహిస్తున్నది. ఇగో ఈ నర్మదా నదికి ఉత్తరం వైపున వింధ్యా పర్వతాలు ఉన్నాయి. వింధ్యా పర్వతాలు, దక్షిణం వైపున సాత్పురా పర్వతాలు ఉన్నాయి. భారతదేశంలో వింధ్యా సాత్పురా పర్వతాలని ఖండ పర్వతాలు అంటారు. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా వార్జెస్ పర్వతాలు, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు కూడా ఖండ పర్వతాలకు ఉదాహరణే. ఇక్కడ వింధ్యా పర్వతాలకి ఉత్తరం వైపున అటువైపు వాల్ ఉంటుంది. అటువైపు వాల్ అంటే మనకు మెట్లు ఎక్కినప్పుడు ఎట్లయితే స్లోప్ ఉంటుందో ఆ తరహా అటువైపు స్లోప్ ఉంటుంది. అలా ఉత్తరం వైపున ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి షోడాశ మహాజనపదాలలో అన్ని రాజ్యాలే, ఆ రాజ్యాలు ఏవైతున్నాయో 16 రాజ్యాలు, ఈ 16 రాజ్యాలు మొత్తం మైదాన ప్రాంతాలే. ఇదంతా మైదానమే. మైదానం మీన్స్ సముద్ర మట్టానికి 200 మీటర్ల కంటే తక్కువ ఎత్తున ఉంటుంది. ఇదంతా మైదానం. ఇక ఈ మైదానానికి ఎగువ భాగాన ఈ పర్వతాలకు ఉత్తరం వైపున ఉన్న కొంత భూభాగం పీఠభూమి లాగానే ఉంటుంది. ఈ నర్మదానికి దక్షిణ వైపున ఈ ప్రాంతం కూడా పీఠభూమి ప్రాంతమే ఉంటుంది. ఈ మొత్తం భారతదేశ భూభాగం వాయువ్యం నుంచి ఆగ్నేయానికి వాలి ఉంది. అందుకనే దేశంలో జన్మించే నదులన్నీ తూర్పు వైపే ఎక్కువ మొత్తంలో ప్రవహిస్తాయి. భారతదేశంలో ప్రవహించే మొత్తం నదులలో 90% నీరు తూర్పున బంగాళాఖాతంలో కలుస్తుంది, 10% నీరు వచ్చేది అరేబియా సముద్రంలో కలుస్తుంది. అలా ప్రవహిస్తున్నట్టు ఈ నదుల ద్వారా ప్రధానంగా గమనించినట్టయితే ఈ మొత్తం భూభాగాన్ని పీఠభూమి అన్నాం. ఈ పీఠభూమిలో నర్మదా నది ఈ మొత్తం భూభాగం మనకి ఉత్తర దక్షిణాల మధ్య సుమారు 1600 కిలోమీటర్ల పొడవుతో విస్తరించుంటుంది. తూర్పు పడమల మధ్య 1400 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. మొత్తంగా ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించుంటుంది. భారతదేశపు నైసర్గిక స్వరూపాలలో విస్తీర్ణ పరంగా పెద్దది, అత్యంత పురాతనమైనది మన యొక్క ద్వీపకల్ప పీఠభూమి. ఈ పీఠభూమిని పెనిన్సులన్ ప్లాట్యూ అంటున్నాం. దీనికి 3 వైపులా జలభాగం, ఒకవైపు భూభాగం ఉంది కాబట్టి ఇలా తిరిగేసిన త్రిభుజాకారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పెనిన్సులన్ ప్లాట్యూ లేదా ద్వీపకల్ప పీఠభూమి అని పేర్కొన్నాం. ఈ ద్వీపకల్ప పీఠభూమిని 2గా విభజిస్తున్న ప్రధానమైన నది నర్మదా నది. నర్మదా నదికి ఉత్తరం వైపున ప్రాంతాన్ని కేంద్రీయ ఉన్నత భూభాగము లేదా మాల్వా పీఠభూమి అన్నాం. మళ్ళీ ఆ మాల్వా పీఠభూమిని రాజస్థాన్ వాడు మేవార్ పీఠభూమి అని, గుజరాత్ వాడు గిర్నార్ పీఠభూమి అని, ఉత్తరప్రదేశ్ వాడు బుందేల్ఖండ్ పీఠభూమి అని, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వాడు చోటా నాగపూర్ పీఠభూమి అని, మధ్యప్రదేశ్ రాష్ట్రం వాడు బాఘేల్ పీఠభూమి అనే పేర్లతో పిలుస్తాడు. అదే ఈశాన్య భారతదేశంలో ఉన్న ప్రాంతాన్ని షిల్లాంగ్ పీఠభూమి అంటున్నాం. ఈశాన్య భారతదేశాన్ని ప్రధాన భారత భూభాగాన్ని కలిపే ప్రాంతాన్ని కర్బీ అంగలాంగ్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం. సో మనకి భారతదేశం యొక్క ఈశాన్య ముఖద్వారంగా పిలువబడుతున్న మన యొక్క చికెన్ నెక్ ఏరియా లేదా సిలిగురి అనే ప్రాంతం దగ్గర ఉంటుంది కర్బీ అంగులాంగ్ పీఠభూమి. ఈ ఏరియాలోనే ఈ పీఠభూమి ఏదైతుందో అది ఉత్తరం వైపు, ఈ నర్మదాకి దక్షిణ వైపున ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అన్నాం. ఇగో ఈ దక్కన్ పీఠభూమి ఎంటైర్ కంప్లీట్ కంట్రీ మన భారతదేశం యొక్క మొత్తం పీఠభూమిలో అతి పెద్దది దక్కన్ పీఠభూమి అని పేర్కొన్నాం. అలా నర్మదా నదికి దక్షిణం వైపున ఈ ప్రాంతం ఏదైతుందో దీన్ని దక్కన్ పీఠభూమి అన్నాం. ఇందులో కర్ణాటక పీఠభూమి చెప్తేనే మళ్ళీ
మళ్ళీ దక్కన్ పీఠభూమిలో అత్యంత ఎత్తైన ప్రాంతం ఏది అంటే కర్ణాటక పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమిలో మన యొక్క తెలంగాణ రాష్ట్రం, దానితో పాటు రాయలసీమ ప్రాంతం, రాయలసీమ తెలంగాణ రాష్ట్రాలు విస్తరించిన ఈ భూభాగాన్ని పడమటి పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం. మళ్ళీ ఏమంటారు సార్? పడమటి పీఠభూమి. రాయలసీమ మన యొక్క దక్కన్ పీఠభూమిలో అంతర్భాగమై ఉంటుంది. నెక్స్ట్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరం వైపున ప్రాంతాన్ని సాత్మల పీఠభూమి అంటాం. అలా తెలంగాణలో ఎత్తైన ప్రాంతం సాత్మల పీఠభూమి. ఈ విధంగా ఉన్న ఈ పీఠభూమిలో దక్కన్ పీఠభూమి భారతదేశంలో పెద్దది. భారతదేశంలో పెద్దది దక్కన్ పీఠభూమి. రైట్ సార్. భారతదేశంలో ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి. లడక్ పీఠభూమిని మన భారతదేశంలో ఎత్తైన పీఠభూమి. దీన్ని అత్యంత ఎత్తైన ప్రాంతంగా శీతల ఎడారిగా పేర్కొంటాం. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. రైట్ సార్. ప్రపంచ పైకప్పుగా పిలువబడుతున్న టిబెట్. భారతదేశంలో ఎత్తైనది లడక్. దక్షిణ భారతదేశంలో ఎత్తైనది కానీ కర్ణాటక పీఠభూమి. ఎంటైర్ భారతదేశంలో పెద్ద పీఠభూమి ఏదంటే దక్కన్ పీఠభూమి. క్వశ్చన్ రైట్ ఆన్సర్ దక్కన్ పీఠభూమి అన్నాం. ఈ అమర్కంటక్ పీఠభూమి అనేది వింధ్యా పర్వత ప్రాంతాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మిత్రమా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ అమర్కంటక్ పీఠభూమిలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే మనకి నర్మదా నది పైన కపిలధార జలపాతం, మార్బుల్ధార జలపాతం, కపిలధార, మార్బుల్ధార, దువన్ధార జలపాతాలు, సహస్రధార జలపాతాలు ప్రవహించినవి. నర్మదా నదిపై అమర్కంటక్ పీఠభూమిలో నర్మదా నది పైన కపిలధార జలపాతం, సహస్రధార జలపాతం, మార్బుల్ధార జలపాతం, దువర్ధార జలపాతం, సహస్రధార జలపాతాలు విస్తరించినవి. అమర్కంటక్ పీఠభూమి వద్దనే మనకి నర్మదా నది జన్మిస్తుంది. నర్మదా నది మన భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమ వైపు ప్రవహించే పొడవైన నది. పగులు లోయ గుండా ప్రవహించే పొడవైన నది. సుమారు 1312 కిలోమీటర్ల పొడవుతో ప్రవహించినది. నర్మదా నదిపైన ఎక్కువ ప్రాజెక్ట్ నిర్మించబడినది. దీని మధ్యలోనే ఆలియా బెట్ అనే ఒక ప్రధానమైన దీవి ఏర్పడుతున్నది. నర్మదా నది ఒడ్డున జబల్పూర్ పట్టణం ఉంది. నర్మదా నదిపైనే మహేశ్వర్ ప్రాజెక్ట్, ఓంకారేశ్వర్ ప్రాజెక్టులు ఉన్నాయి. రైట్ సార్. రిమైనింగ్ నర్మదకి సమాంతరంగా తపతి నది ప్రవహిస్తున్నది. ప్రీవియస్ మన డిఎస్సి ప్రశ్న, తపతి నదిని రామాయణంలో తాపి అనే పేరుతో పిలిచాం. ఈ తపతి నది ఒడ్డున సూరత్ పట్టణం విస్తరించినది. సూరత్ పట్టణం. రైట్ సార్. సూరత్ పట్టణాన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాం. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటే సూరత్ పట్టణం. ప్రీవియస్ ప్రశ్న, గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది, స్వర్ణ దేవాలయం ఎక్కడుంది అని అడిగాడు ప్రీవియస్ ప్రశ్న నిమిత్తం. రైట్ సార్. స్వర్ణ దేవాలయం ఎక్కడ సార్? గోల్డెన్ టెంపుల్ ఎక్కడ? రైట్ సార్. ఎస్ హేస్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్, చోటా నాగపూర్ పీఠభూమి ఛత్తీస్గఢ్ ప్లేస్, జార్ఖండ్ ప్లేస్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించినది. ఇగో ఈ చోటా నాగపూర్ పీఠభూమి లోపల మనకి ఈరోజు గమనించండి సార్, రాజస్థాన్ రాష్ట్రం వెండి నిక్షేపాలకి, రాగి నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినది. సింధు నాగరికత కాలంలో మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం రాగి, కాపర్. అలాంటి రాగి గనులు K3 రాగి గనులు రాజస్థాన్ రాష్ట్రంలోనే విస్తరించినవి. K3 రాగి గనులు రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించినవి. రిమైనింగ్ వెండి నిక్షేపాలు రాజస్థాన్లో కనిపించినవి. మేవార్ పీఠభూమిలో కూడా. పీఠభూములు అనగానే ఖనిజాలకు ప్రసిద్ధిగాంచినవి. నెక్స్ట్, గుజరాత్ రాష్ట్రం అనగానే కొంతవరకు చెమురు సహజవాయు నిక్షేపాలు ఉన్నవి. మహారాష్ట్రలో చెమురు సహజవాయు నిక్షేపాలు ఉన్నవి, బొగ్గు నిక్షేపాలు ఉన్నవి. కర్ణాటక రాష్ట్రం ప్రధానంగా బంగారం నిక్షేపాలు. తమిళనాడు నైవేలి బొగ్గు నిక్షేపాలు ఉన్నవి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబ్రకం, మైకా, సున్నపురాయి నిక్షేపాలు ఉన్నవి. తెలంగాణ రాష్ట్రంలో కొంతవరకు యురేనియం నిక్షేపాలు ఉన్నవి, సున్నపురాయి నిక్షేపాలు ఉన్నవి. అదే మాదిరిగా మన యొక్క ఇనుము నిక్షేపాలు కనిపిస్తున్నవి, బొగ్గు నిక్షేపాలు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు మాంగనీస్, అదే మాదిరిగా బొగ్గు నిక్షేపాలు, దాంతోపాటుగా అల్యూమినియం నిక్షేపాలు, బాక్సైట్ నిక్షేపాలు కనిపిస్తున్నవి. ఇక్కడ గమనించాలి, ఈ జార్ఖండ్ రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు కనిపిస్తున్నవి. ఇక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాష్ట్రాల్లో ఎలాంటి ఖనిజ నిక్షేపాలు అవుతున్నాయో ఇలా అన్ని రకాల ఖనిజ నిక్షేపాలు ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ఉన్న చోటా నాగపూర్ పీఠభూమిలో ఉన్నాయి. కాబట్టి చోటా నాగపూర్ పీఠభూమిని భారతదేశపు ఖనిజాల గిన్నె, ఖనిజాల ఖజానా, ఖనిజాల రాజధాని, ఖనిజాల కనాచి అనే పేరుతో పిలిచాం. ఇదే తరహాలో చోటా నాగపూర్ పీఠభూమిలో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయో జర్మనీ దేశంలో ఉన్నటువంటి పొద్దున మాట్లాడుకున్నాం మనం రూర్ అనేటటువంటి ప్రాంతంలో కూడా అలాంటి ఖనిజ నిక్షేపాలే ఉన్నాయి. అందుకే రూర్ అనే ప్రాంతంతో చోటా నాగపూర్ పీఠభూమిని పోల్చుకొని రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం సార్? రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం. రిమైనింగ్ మాల్వా పీఠభూమి, ఇగో ఈ మాల్వా పీఠభూమిలో మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని కొంతవరకు బాఘేల్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ బాఘేల్ పీఠభూమిలోనే ఫన్నా అనేటటువంటి వజ్రాల గనులు ఉన్నాయి. వజ్రము అంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో భూమి ఉపరితలంపై అత్యంత కఠినమైన పదార్థం వజ్రమే. నాకు కామెంట్ చేయండి, ప్రపంచంలో అతిపెద్ద వజ్రం ఏది? గివ్ ద కామెంట్ ప్లీజ్. గోల్డెన్ టెంపుల్స్, రైట్ సార్? ఎస్. వేలూరు ప్రాంతం, చెన్నై, తమిళనాడు రాష్ట్రం, వేలూరు ప్రాంతం గోల్డెన్ టెంపుల్. స్వర్ణ దేవాలయం అనేది అమృత్సర్లో ఉంది, పంజాబ్ రాష్ట్రం. రైట్ సార్? ఎస్.
వెరీ నైస్, రైట్ సార్ శంకర్ గారు. ఎస్ సార్. నెక్స్ట్, ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన వజ్రము వేరు, ప్రపంచంలో పెద్ద వజ్రం వేరు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన వజ్రము వేరు, ప్రపంచంలో పెద్ద వజ్రం వేరు. మీరు రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయ వృత్తి అంటేనే, ఉపాధ్యాయులు అంటేనే నిత్య విద్యార్థి అన్న విషయం తెలుసుకోవాలి, రైట్ సార్. దాంతోపాటు మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను అంటున్నా, మీరు ప్రపంచంలో పెద్ద వజ్రం ఏది అడిగాను ప్రశ్న, నేను ప్రసిద్ధిగాంచిన వజ్రం అడగలేదు, రైట్ సార్. ప్రపంచంలో పెద్ద వజ్రం వేరు, ప్రసిద్ధిగాంచిన వజ్రం వేరు, రైట్ సార్. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన వజ్రం నాడు మన యొక్క గుంటూరు జిల్లా కృష్ణానదిలోయ కొల్లూరు గనులో లభించినది మన యొక్క కోహినూరు వజ్రం. నో ప్రజెంట్ ఇన్ సెంట్రల్ మ్యూజియం లండన్లో ఉంది, రైట్ సార్. ఎస్, ఇంగ్లాండ్లో ఉంది. ఎస్ మిత్రమా, కొంచెం కామెంట్ చేయండి సార్. నెక్స్ట్, ఇచ్చిన కమెంట్ చూస్తే ఈ అన్నింటిలో క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు, రైట్ సార్. నెక్స్ట్, అదే తరహాలోనే నెక్స్ట్ వన్. ఎస్ మిత్రమా, ఇది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ మిత్రమా. ఎస్, సో 100% ప్రధానంగా గమనించండి సార్. ఒక 10 రోజులు సమయం కేటాయించండి, ఒక 10 డేస్ టైం మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ పైన టైం కేటాయించి ఇందులో ఉన్న క్విక్ రీజన్ పీడిఎఫ్ 6th to 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు లింక్ టాపిక్స్ బేస్ చేసుకుని 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క కంప్లీట్ క్విక్ రివిజన్ పీడిఎఫ్ చదువుతూ ఇంటర్ వరకు కవర్ చేస్తున్నటువంటి సోషల్ కంప్లీట్ టెస్ట్లు, ఇందులో పిఐఈ టెస్ట్లు ఉంటవి. దాంతోపాటు ఇందులోనే గమనిస్తే మిత్రమా పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదే మాదిరిగా సోషల్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ అప్ టు ఇంటర్ వరకు ఉంటుంది. అలా మొత్తం టెస్ట్లు ఇప్పటికే సుమారు ఒక 175 ప్లస్లో ఉన్నవి, రైట్ సార్. ఇందులో ఫోల్డర్ మాదిరిగా ఉంటాయి మిత్రమా, నీట్గా క్లియర్గా ఈ క్వశ్చన్ అనేది టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఉంటుంది. ఒక 10 రోజులు టైం కేటాయిస్తే కంప్లీట్ ఈ టెస్ట్లను కూడా అటెంప్ట్ చేసుకుంటూ పోయి ఆ యొక్క పీడిఎఫ్ చదువుకుంటూ ఎంటర్ అయితే తప్పకుండా 100% ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, రైట్ సార్. ఎస్, ఇది మనకున్న ప్రతిపాదన మిత్రమా. ఈ కోర్స్ని మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో 499 రూపీస్కి అందిస్తున్నాం. ఇదే తరహా ప్రత్యామ్నాయంగా, ఇదే తరహా టెస్ట్ సిరీస్ దృష్ట్యా ఒక ప్రణాళికబద్ధంగా ఏపీ టెట్కమ్ డిఎస్సి వరకు కూడా ఏర్పాటు చేసాం. 599 రూపీస్ కోర్స్, అది ఫస్ట్ స్టార్టింగ్ 100 మెంబర్స్కి 599 మిత్రమా. తదుపరి 799 రూపీ ఏర్పాటు చేస్తాం. అందులో వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, కంటెంట్, రైట్ సార్. ఎస్, కోహినూరు వజ్రము బ్రిటన్ రాజు కిరీటంలో ఉంది, బట్ కాకపోతే నా ప్రజెంట్ సెంట్రల్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు, రైట్ సార్. అప్పుడు రాజుగారి దగ్గర ఉండేది, కంప్లీట్ కాలేదు మిత్రమా. అట్లెట్లయితే కంప్లీట్, రైట్ సార్. ఎస్, మీరు చెప్పకుండా, మీరు పర్మిషన్ ఇవ్వకుండా కంప్లీట్ ఎట్లయితుంది సార్, రైట్ సార్. ఎస్, ఒకసారి గమనించండి మిత్రమా. టెస్ట్ సిరీస్ మాత్రం యూటిలైజ్ చేసుకోండి సార్, చాలా ఎక్కువ మొత్తంలో యూజ్ అవుతుంది మిత్రమా. బాగా గమనించండి. మనకి చెడు అనేది తొందరగా ఆవహిస్తుంది, మంచి అనేది కొంచెం ఆలస్యంగా ఆవరిస్తుంది. మన టెస్ట్ సిరీసు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఆలస్యంగా చేరడం అనేది మీకు మంచి జరగడానికి సూచిక అని పేర్కొనవచ్చు, రైట్ సార్. ఆ తరహాలో ఉంటుంది ఇందులో కంటెంట్. కింద ఒక ఓపెన్ చేయండి, గ్రాండ్ టెస్ట్, ఒక గ్రాండ్ టెస్ట్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేసాం. ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాతనే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉంది, ఏ తరహాలో ముందడుగేసినాం. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో ఉన్నటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి. గ్రాండ్ టెస్ట్ ఫోల్డర్లో ఉంటుంది, సెకండ్ గ్రాండ్ టెస్ట్ ఆ థర్డ్ గ్రాండ్ టెస్ట్, రైట్ సార్. సో రాసిన తర్వాత దాంతో పాటుగా మిగతా వరకు ఆ పీడిఎఫ్ చూసే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. నెక్స్ట్, ఒకసారి గమనిస్తే నెక్స్ట్ వన్, తెలంగాణ పీఠభూమి యొక్క వాలు, తెలంగాణ పీఠభూమికి సంబంధించిన వాలు ఒకసారి చెప్పండి సార్. ఎస్, తెలంగాణ పీఠభూమి యొక్క వాలు ఏ తరహాలో విస్తరించినది? తెలంగాణ రాష్ట్రము మనకి దక్కన్ పీఠభూమిలో అంతర్భాగంగా విస్తరించినది. దక్కన్ పీఠభూమిలో అంతర్భాగంగా విస్తరించినది మన తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగం, రైట్ సార్. ఇలా విస్తరించిన ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగ నిమిత్తం మరి తెలంగాణ రాష్ట్రము వన్స్ ఒకసారి గమనిస్తే ఏ తరహాలో విస్తరించింది? ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి, అదే మాదిరిగా పశ్చిమ నుండి తూర్పునకి, తూర్పు నుండి పశ్చిమానికి అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, రైట్ మిత్రమా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూభాగాన్ని పరిగణలో తీసుకుంటే సార్, ఇగో సముద్ర మట్టానికి ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా మనకి పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టానికి ఎత్తు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే సముద్ర మట్టానికి సుమారుగా 300 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తు వరకు కనిపిస్తాయి, రైట్ సార్. మహబూబ్ నగర్, షాద్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ ఈ పరిసర ప్రాంతాలు, కామారెడ్డి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తు వరకు కనిపిస్తాయి, రైట్ సార్. రిమైనింగ్ ఈ గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం ఏదైతుందో ఆ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాలు సో మంతిని, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తు వరకు కనిపిస్తాయి. తదుపరికి ఇక్కడ ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో వరంగల్, రిమైనింగ్ నల్గొండ, ఖమ్మం పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 150 మీటర్ల నుంచి 300 మీటర్ల మధ్య ఎత్తులో కనిపిస్తాయి. సో కాబట్టి
ఈ ప్రాంతం అంతా పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతానికి ఎలా ఉంది సార్? వాలి ఉంది. పశ్చిమానికి ఎక్కువ ఎత్తుంది, తూర్పుకి తక్కువ ఎత్తుంది. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో జన్మించే నదులన్నీ కూడా పశ్చిమ నుంచి తూర్పుకు ప్రవహించినవి. వికారాబాద్ జిల్లాలో జన్మించిన అనంతగిరి కొండల్లో జన్మించిన మూసీ నది తూర్పుకే ప్రవహిస్తున్నది వికారాబాద్ జిల్లా నుంచి. రిమైనింగ్ అదే మాదిరిగా మంజీరా నది మహారాష్ట్రలో జన్మించినప్పటికీ మంజీరా నది కూడా తూర్పు వైపు ప్రయాణించే నిజామాబాద్ జిల్లాను కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. సో కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు ప్రాంతాలైన నార్మలా గుట్టల్లో జన్మించేటటువంటి మానేరు నది ఇది మహదేవపూర్ ప్రాంతం వద్ద గోదావరి నదిలో కలుస్తున్నది. రిమైనింగ్ అదే మాదిరిగా మన యొక్క ములుగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మకు చెందిన చీకుల మన యొక్క గుట్టలలో జన్మించి అంటే ఈ ములుగు తాడువాయి గుట్టలలో జన్మించే కిన్నెరసాని నది కూడా ఏపీలో మన గోదావరి నదిలో కలుస్తుంది. రిమైనింగ్ గోదావరి నది పరివాహక ప్రాంతాలన్నీ పైనుంచి కిందికి వాలు కలిగి ఉన్నాయి. ఆ విధంగా పశ్చిమం నుంచి తూర్పునకి తెలంగాణ రాష్ట్రం అనేది వాలును కలిగి ఉంది. కాబట్టి పశ్చిమం నుండి తూర్పు అనే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ అదే తరహాలోనే పీడిఎఫ్ ప్రింట్ వస్తుంది మిత్రమా. 6th to 10th క్లాస్ వరకు ఉన్న పీడిఎఫ్ ప్రింట్ వస్తుంది. ఇంకా జాగ్రఫీ విషయంలో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఈవినింగ్ స్టార్ బ్యాచ్ 299 రూపీస్ కోర్స్ ఉంటుంది మిత్రమా. అందులో ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ ఉంటుంది కంప్లీట్గా పూర్తి స్థాయిలో. రైట్ సార్? ఎస్. సో నెక్స్ట్ వన్ గమనించండి సార్. ఇది మన యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మిత్రమా. ఇందులో 6వ తరగతి నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ కంటెంట్ని పూర్తిగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 299 రూపీస్ కోర్స్. రైట్ సార్? ఇప్పటికీ జాగ్రఫీలో క్లియర్గా ఇంకా పటిష్టంగా నాకు పూర్తి స్థాయి సామర్థ్యం రాలేదన్న వాళ్ళు సార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 88 ప్రశ్నలు ఉంటే గత లాస్ట్ ప్రీవియస్ టెస్ట్ పేపర్లు ప్రీవియస్ టెట్ కానీ డిఎస్సిలో కానీ చూస్తే మనకి జాగ్రఫీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓవరాల్గా 88 క్వశ్చన్లు వస్తాయి సోషల్ కంటెంట్లో. అందులో మనకి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ ఇదే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. జాగ్రఫీ సుమారుగా ఒక 28 ప్రశ్నల నుంచి 36 ప్రశ్నలు వచ్చిన రోజులు ఉన్నవి. రైట్ సార్? వెయిటేజ్ అంటే క్లారిటీ లేదు. నెక్స్ట్ హిస్టరీలో కూడా సుమారుగా ఒక 26 నుంచి 30 ప్రశ్నలు వచ్చిన రోజులు ఉన్నవి. సివిక్స్ ఒక 20 నుంచి 22 ప్రశ్నలు, అప్పుడప్పుడు 18 ప్రశ్నలు వచ్చినాయి, 18 నుంచి 22. ఎకానమీ కూడా 16 నుంచి 22 ప్రశ్నల వరకు వచ్చినవి. రైట్ సార్? అంటే వెయిటేజ్ అనేది జాగ్రఫీకి ఎక్కువ, తర్వాత హిస్టరీ, ఈ రెండింటికి ఎక్కువ మొత్తంలో ప్రియారిటీ ఉంటుంది. హిస్టరీ, జాగ్రఫీ, తదుపరి సివిక్స్ మరియు ఎకానమీ ఉంటుంది. కాబట్టి గమనించాలి. ఎకానమీలో ఇంటర్మీడియట్ సిలబస్ అంటే గతంలో ఒక డిమాండ్ సిద్ధాంతం, విలువల సిద్ధాంతం సంబంధించిన అంశాల నుండి ప్రశ్నలు వచ్చినవి. సో ఇంటర్మీడియట్లో ఎక్కువ మొత్తంలో ప్రతిపాదనలు ఏం లేవు. రైట్ సార్? కాకపోతే మిగతా మూడింటి దృష్టి మాత్రం ఇంటర్ లింక్ చేసుకుని ఒకసారి చదివే ప్రయత్నం చేయాలి. అలా ఇంటర్ వరకు కవర్ చేస్తూ మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మిత్రమా. ఇందులో పీడిఎఫ్ ఉంటుంది, దాంతోపాటుగా మనకి కంటెంట్ కూడా కంప్లీట్ క్లాసెస్ ఉంటుంది ఇంటర్మీడియట్ వరకు. రైట్ సార్? ఎస్. సో పీడిఎఫ్ అదనంగా ఇవ్వడమే మిత్రమా, కోర్సే మనకు వాల్యుబుల్ ఎక్కువ మొత్తంలో. మీ విజయానికి కీలక పాత్ర వహించేదే కోర్స్, టెస్ట్ సిరీస్ కోర్స్ మేజర్గా. రైట్ సార్? ఎస్. మెథడ్ టెస్ట్ అప్లోడ్ అవుతుంది మిత్రమా, ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి చూద్దాం. ఉన్నాయి సార్. నెక్స్ట్ క్విక్ రివిజన్ పీడిఎఫ్ చదువుతూ ఎగ్జామ్స్ రాయండి, 100% ఉపయుక్తమవుతుంది. మత్స్యకారుల సహకార పరపతి సంఘంలో సభ్యత్వంను దేని ఆధారంగా నిర్ణయిస్తారు అన్నాడు. మత్స్యకారుల యొక్క సహకార పరపతి సంఘంలో సభ్యత్వంను దేని ఆధారంగా నిర్ణయిస్తారు? చెరువు కింద ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా, మత్స్యకారుల వారసత్వం ఆధారంగా, మత్స్యకారుల కుటుంబాల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని చెప్పేసి అన్నారు. రైట్ సార్? ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఎస్ మిత్రమా. చెరువులు, భూగర్భ జలాలనే 7వ తరగతి పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకుంటే మనకి చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు భూభాగం, ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా చేసుకుని మత్స్యకారుల యొక్క సహకార పరపతి సంఘంలో సభ్యత్వాన్ని నిర్ణయిస్తారు. రైట్ సార్? ఇక్కడ భూభాగం ఆయకట్టు విస్తీర్ణాన్ని బట్టే అక్కడ నిర్ధారిస్తారు. ఎస్ మిత్రమా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్, సరిగ్గా జతపరిచినది గుర్తించండి. సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి మిత్రమా. సాత్మలా కొండలు, కందికల్ కొండలు. రైట్ సార్? సాత్మలా కొండలు, కందికల్ కొండలు, అనంతగిరి కొండలు, బాల్ఘాట్ కొండలు, దేవరకొండ గుట్టలు, దేవరకొండలు అన్నాం. రైట్ సార్? ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి అయ్యా. రైట్ సార్? సాత్మలా కొండలు మనకు కనిపిస్తే ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నవి. రైట్ సార్? నెక్స్ట్ కందికల్ కొండలని పేర్కొన్నాం, కందికల్ కొండలు. రైట్ మిత్రమా? ఎస్. కందికల్ కొండలు ఒకసారి గమనించండి మిత్రమా, ఇక్కడ ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకున్నట్టయితే. రైట్ సార్? ఆప్షన్ల దృష్ట్యా ఎస్ కందికల్ గుట్టలు ఆర్ కందికల్ కొండలు అనేవి మనకి పాత జిల్లాల దృష్టి అయితే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి సరిహద్దు ప్రాంతం. అనంతగిరి కొండలు వచ్చేటప్పటికి రంగారెడ్డి. ఎస్ మిత్రమా? రైట్. వన్స్ గుర్తిస్తే రంగారెడ్డి జిల్లా ఆర్ వికారాబాద్ పాత జిల్లాల ఆధారంగా టెక్స్ట్ బుక్ను పరిగణలో తీసుకుని మిత్రమా, పాఠ్యాంశంలోని పటాన్ని పరిగణలో తీసుకుని
బాల్ఘాట్ కొండలు వచ్చేటప్పటికి మనకి మహబూబ్ నగర్ బాల్ఘాట్ కొండలు. నెక్స్ట్ దేవరకొండలు వచ్చేటప్పటికి నల్గొండ, రైట్ సార్. ఇక్కడ అనంతగిరి కొండలు. కందికల్ కొండలు అనేవి మిత్రమా మన కరీంనగర్ జిల్లా, అదే మాదిరిగా ఈ యొక్క జయశంకర్ పెద్దపల్లికి సమీపంలో విస్తరించి ఉంటాయి. పెద్దపల్లి సమీప పరిసర ప్రాంతాలు. ఎస్ మిత్రమా, కరీంనగర్ కందికల్ కొండలు, జయశంకర్ భూపాలపల్లి. పాండవుల గుట్టలు కూడా ఉంటాయి సార్ ఇక్కడ. ఇక్కడే సమీపంలో మనకి కందికల్ కొండలు కూడా ఉంటాయి. నెక్స్ట్ మహబూబ్ నగర్. సో బాల్ఘాట్ కొండలు, షాబాద్ కొండలు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే 5 4 1 రిమైనింగ్ 2 3 5 4 1 2 3. ఎస్ మిత్రమా, ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. సో పాఠ్యాంశంలో ఉన్న పటాన్ని పరిగణలో తీసుకున్నట్టయితే మిత్రమా ఫోర్త్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, ఇటీవల కాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాండవుల గుట్టలు ఏదైతే ఉన్నాయో సార్, ఈ పాండవుల గుట్టలే మనకి శిలాయుగానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి రంగులతో గుర్తించినటువంటి చిత్రాలు లభించాయి. ఇక వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందినది పాండవుల గుట్టలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి సరిహద్దు ప్రాంతాలు, రైట్ సార్. వరంగల్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోనే మనకు కందికల్ కొండలు కనిపిస్తాయి, రైట్ సార్. ఎస్, సరిహద్దు ప్రాంతాలు మిత్రమా జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందినవి. ఎస్, రాఖీ కొండలు అయితే జయశంకర్ భూపాలపల్లి గుట్టలో ఉంటాయి సార్. ఇప్పుడు రాఖీ కొండలు, రాఖీ గుట్టలు అనేవి జయశంకర్ జగిత్యాల. రాఖీ గుట్టలు వచ్చేటప్పటికి జగిత్యాలలో ఉంటవి. నార్మలా గుట్టలు వచ్చేటప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటవి. పెద్ద గుట్టలు ఇటీవల కాలంలో మనకు మోహరం ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి కదా, పీరీల పండుగ. ఆ పీరీల ఉత్సవాలు, ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నది. ఆసియాలోనే అతిపెద్ద ఉరుసు ఉత్సవం జరిగే పెద్ద గుట్టలు ఏవైతున్నాయో ఆ పెద్ద గుట్టలు అనేవి మనకి కామారెడ్డి, నిజామాబాద్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. నిజామాబాద్లో ఉండేది సిర్నపల్లి కొండలు, సిద్ధేశ్వరుని గుట్టలు ఉంటాయి. ఆదిలాబాద్లో సాత్మల గుట్టలు విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ నిర్మల్లో నిర్మల్ గుట్టలు ఉంటాయి. ఇక్కడ పెద్ద గుట్టలు వచ్చేటప్పటికి మనకు ఉరుసు ఉత్సవానికి ప్రతీక పెద్దగట్టు జాతర అనేది సూర్యాపేట జిల్లాలో ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతర ఉంటుంది, రైట్ సార్. ఎస్, పెద్దగట్టు జాతర వేరు, పెద్ద గుట్ట వేరు, రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా, నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ సార్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి సార్. మృదువైన రాతి పొర గుండా నీరు క్రిందికి చేరుతుంది. అదే మాదిరిగా గ్రానైట్ కడప సున్నపు రాతి పొర గట్టి రాతి పొరకు చెందిన. గ్రానైట్ అనేది కడప సున్నపు రాతి పొర గట్టి రాతి పొరకు చెందినది అన్నాడు. జలస్థరం యొక్క మందం భూగర్భ జలాల లభ్యతను బట్టి మనకు నిర్ధారిస్తుంది అన్నాడు, రైట్ మిత్రమా. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి అయ్యా. సో ఇక్కడ చెరువులు భూగర్భ జలాల్లో భాగంగా మనం గమనిస్తే మృదువైన రాతి పొర గుండా నీరు అనేది కిందికి చేరుతుంది. ఇది వాస్తవం మిత్రమా. వర్షం కొట్టినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకిపోతుంది, కొంత నీరు బాష్పీభవనం చెందుతుంది, కొంత ప్రవాహి ధర్మంతో ప్రయాణిస్తుంది. ఈ మృదువైన రాతి పొర ద్వారా నీరు అనేది లోపలి చేరుతుంది. గ్రానైట్ నిక్షేపాలు ఉన్నప్పుడు కానీ కడప సున్నపురాయి నిక్షేపాలతో కూడుకున్న పొర ఉంటే ఆ పొర రాతి పొరకు చెందినది, గట్టి రాతి పొరకు చెందినది. ఈ సున్నప్రాయ నిక్షేపాలు, గ్రానైట్ నిక్షేపాలు కలిగి ఉన్నటువంటి రాతి పొర అనేది కొంచెం కఠినంగా ఉంటుందన్నమాట. అక్కడ నీరు అనేది కిందికి చేరదు. జలస్థరం అంటే భూమి లోపట ఉన్నటువంటి పొరల మధ్యలో ఉండే నీటి యొక్క పొరనే, నీరు ప్రవాహ ధర్మంతో ఉండే పొరనే జలస్థరం అంటాం. ఈ జలస్థరం యొక్క మందం భూగర్భ జలాల లభ్యతను బట్టి డిపెండ్ అయి ఉంటుంది, రైట్ సార్. ఎక్కడైతే వర్షపాతం వల్ల నీరు ఈ మృదువైన రాతి పొర ఉంటుందో అలా భూమి లోపలికి ఇంకిపోయి ఈ జలస్థరం యొక్క మందం పెరుగుతుంది. కాబట్టి అన్నీ సరైనవే. కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. లాస్ట్ ఇయర్ ప్రశ్న, రైట్ సార్. ఎస్, నెక్స్ట్ రిమైనింగ్ గమనిస్తే మిత్రమా, ఈ క్రింది దేనిపైన నీళ్లు నిల్వ చేయబడును అన్నాడు. దేనిపైన ఎక్కువ మొత్తంలో నీళ్లు నిల్వ చేయబడతాయి? గ్రానైట్, బంకమట్టి, ఇసుక, పైవన్నీ. ఇసుకలో నీళ్ళు వస్తూ ఉంటాయా సార్, మొత్తం ఇంకిపోతుంది. బంకమట్టి రిసీవ్ చేసుకుంటుంది. ఈ గ్రానైట్ పైన నీళ్ళు పోతే గ్రానైట్ కానీ సున్నపురాయి నిక్షేపాలు కానీ కొంతవరకు నీటిని లోపలికి ఇంకిపోనివ్వవు, రైట్ సార్, నిల్వ చేసుకుంటాయి. సో అలా సున్నపురాయి నిక్షేపాలు, రైట్ సార్. అలా గ్రానైట్ కానీ సున్నపురాయి కానీ నీటిని లోపలి తీసుకుపోవు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ నిల్వ చేయబడును, ఇది నిల్వ చేస్తుంది అనమాట. సో గ్రానైట్ అని నిల్వ చేస్తుంది, రైట్ సార్. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎంత మందం చొప్పున భూగర్భ జలాలు అడుగంటిపోతున్నవి? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎంత మందం చొప్పున భూగర్భ జలాలను అడుగంటిపోతున్నవి? రైట్ మిత్రమా. 1/2 మీటర్ నుండి 2 మీటర్లు, 2 మీటర్ నుండి 3 మీటర్లు, 3 మీటర్ నుండి 4 మీటర్లు, 4 మీటర్ నుండి 6 మీటర్లు. ఎస్ సార్, రైట్. ఎస్, 1/2 మీటర్ నుండి సుమారుగా అంటే ఒక 1.2 మీటర్స్ నుండి 2 మీటర్ల వరకు నీరు అనేది అడుగంటిపోతుంది, రైట్ సార్. ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మిత్రమా, ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.
బృహత్ శిలాయుగంలో చెరువుల నిర్మాణం ప్రారంభమైనది. మిషన్ కాకతీయ పథకం యొక్క ట్యాగ్ మన ఊరు మన చెరువు. రైట్ మిత్రమా, మిషన్ కాకతీయ యొక్క సో ట్యాగ్ లైన్ ఒకసారి గమనించండి మిత్రమా. ఎస్, మిషన్ కాకతీయ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి మన ఊరు మన చెరువు అని పేర్కొన్నాడు. ఎస్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా చెరువు నీటిని సక్రమ వినియోగానికి నియమించబడ్డ ఉద్యోగి నీరటికాడు అంటారు. నీటి యొక్క అంటే చెరువు దగ్గర ఉన్న నీటిని వినియోగానికి చెరువు పైన నియమించబడ్డ వ్యక్తిని నీరటికాడు అంటారు. తెలంగాణలో అత్యధిక చెరువును నిర్మించినది కాకతీయులని పేర్కొన్నాం. ఇచ్చిన వాటిలో ఈ అందరూ సరైనవే అని పేర్కొనొచ్చు. కాకపోతే మిషన్ కాకతీయ పథకం యొక్క ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి మనము మన చెరువు కాదు. రైట్ సార్. సో మన ఊరు మన చెరువు అనే ట్యాగ్ లైన్ తోటి ఏర్పాటు చేయబడ్డది. రైట్ మిత్రమా. ఎస్, మిషన్ కాకతీయ. సో మన ఊరు మన చెరువు అని సుమారుగా 47,600 చెరువులు ఉన్నాయి మిత్రమా. తెలంగాణ రాష్ట్రంలో 47,600 చెరువులని వీళ్ళు బాగు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ పథకం వన్స్ గమనించినట్లయితే మిత్రమా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు సార్? మార్చి 12వ తేదీ 2015 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలోని పెద్ద సదాశివపేట వద్ద సో పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేశారు. రైట్ సార్. ఎస్, మన ఊరు మన చెరువు అనేది ప్రతిపాదన. ఇక్కడ మన ఊరు రిమైనింగ్ మన చెరువు ఇది మన యొక్క ట్యాగ్ లైన్. కాబట్టి బి అనేది తప్పుగా ఉన్నది. ఫస్ట్ ఆన్సర్ ఎస్, థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. బి అనేది రైట్ ఆన్సర్. బి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. సో నెక్స్ట్ వన్, సరిగ్గా జతపరిచినది గుర్తించండి అయ్యా. సరిగ్గా జతపరిచినది రామప్ప చెరువు, దేవరకద్ర చెరువు, విరళాదేవి చెరువు. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఆన్సర్ గుర్తించండి సార్. రైట్ సార్, రామప్ప చెరువు వరంగల్లో కనిపిస్తుందయ్యా. రైట్ మిత్రమా. నెక్స్ట్ దేవరకద్ర చెరువు డాకూర్ అనే ప్రాంతంలో ఉంది. విరళాదేవి చెరువు నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతం బేతవోలు. రైట్ సార్. సో కాబట్టి 312 అనే ఆప్షన్ 312 ఎక్కడ సార్? ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ మిత్రమా, విరళాదేవి చెరువును నిర్మించింది ఎవరు అన్నాడు. విరళాదేవి చెరువుని ఎవరు నిర్మించారయ్యా? రైట్ సార్, విరళాదేవి చెరువుని ఎవరు నిర్మించారు? అయ్యా బేతాళ రెడ్డి, రుద్రమదేవుడు, బేతరాజు, సోమనాయకుడు. ఇగో ఇట్లాంటి వాటిలో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. రైట్ సార్. మరి బేతాళ రెడ్డియా బేతాళ రాజా బేతరాజా ఎవరు నిర్మించారు? రైట్ సార్. ఎస్ సదాశివనగర్ పెద్ద చెరువే సార్. ఎస్, వెరీ నైస్ మిత్రమా. బేతాళ రెడ్డి విరళాదేవి చెరువు నిర్మించాడు. ఇది క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ ఇది ఈ తరహా మన యొక్క ప్రశ్నల యొక్క సరళి. ఈరోజు ప్రశ్నలకు సంబంధించిన ప్రతిపాదన. ఎస్ మిత్రమా, ఆల్ వియర్స్ ఇస్ అ క్లియర్. రైట్ సార్. ఎలా అనిపించింది సార్ ఈరోజు? రైట్ మిత్రమా. ఎస్, చదివింది కొంతవరకు మీకు రేపు 18 నుంచి రాయబోతున్న ఎగ్జామ్ నిమిత్తం ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి ఇద్దరికి ఉపయుక్తం కావాలనే నేపథ్యంతో పాఠ్యాంశాల వారికి వచ్చాం. సో తదుపరి మరికొన్ని సెషన్స్లో మళ్ళీ ఇదే మాదిరి ముందడుగిద్దాం. తప్పకుండా సివిక్స్, ఎకానమీ, హిస్టరీని కూడా మీ ముందు తీసుకొస్తాను. సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఆల్ వ్యూయర్స్. రైట్ సార్. ఎస్, విరళాదేవి చెరువు మీ ఊర్లో ఉందా సార్? ఎస్, శంకర్ గారు రైట్. సో థ్యాంక్ యూ వనిత మ్యామ్. సో కొంచెం మన యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ని అదే మాదిరిగా ఏపీ నిమిత్తం మీకు తెలిసిన గ్రూప్లలో ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఏపీకి నిమిత్తం ఏపీ టెస్ట్ సిరీస్ కోర్స్ని కూడా కొంచెం షేర్ చేయండి మిత్రమా. మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి. మన వీడియోని కూడా పోస్ట్ చేసిన తర్వాత సో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎలా ఉందని. సో మీరు ఏ తరహాలో ముందడుగేస్తే అభ్యర్థులు కింద కామెంట్ రూపంలో కొంతవరకు సార్ మాకు కొంచెము హిస్టరీతో పాటు జాగ్రఫీ కొంచెం ఎక్కువ వేయడం జాగ్రఫీ చెప్పండి అని ఇట్లా వీడియో అంటే మిక్స్ చేసి చెప్పమని చెప్పడం వల్ల మిక్స్ చేసుకుంటూ వస్తున్నాం మిత్రమా. అది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. రైట్, ఓకేనా సార్? రైట్ మిత్రమా. ఎనీవే మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ని చాలా యూస్ఫుల్ అయితే మిత్రమా. ఒక 10 days ముందు మీరు ఆ కోర్స్ రిసీవ్ చేసుకోండి. అందులో పీడిఎఫ్ చదువుకుంటూ అందులో టెస్ట్లను అటెంప్ట్ చేయండి సార్. ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 100% ఉపయుక్తం అవుతుంది. సో టెట్ వాళ్ళకు టెట్ డిఎస్సి కోసం ఏపీ వారికి మాత్రం 599 రూపీస్ కోర్స్ని ఏర్పాటు చేసాం. ఇందులో కంటెంట్ కోర్స్ కూడా అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఆల్రెడీ యాప్లో అందుబాటులో ఉంది. రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ రిమైనింగ్. సో యూట్యూబ్లో ఉన్నటువంటి మిత్రులకి వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ కానీ వీడియోలు కానీ చూస్తున్నటువంటి మిత్ర బృందానికి అందరూ కూడా సో రేపు తొలి ఏకాదశి అంటే మన యొక్క హిందూ సాంప్రదాయబద్ధంగా పండుగలలో మొట్టమొదటి పండుగగా పేర్కొనవచ్చు. ఈ సంవత్సరం
సో నిరుద్యోగులుగా ప్రైవేటు ఉద్యోగ సెక్టార్లో ఉండి అనేక రకాల రంగాల్లో పనిచేస్తున్న మీరు సో రాయబోతున్న డిఎస్సి ఎగ్జామ్లో విజయం సాధించి వచ్చే సంవత్సరం మళ్ళీ తొలి ఏకాదశిని మీరందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి జరుపుకోవాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, సో మీరు రేపు రాయబోతున్న ఎగ్జామ్ 18వ తేదీ నుంచి తదుపరి రాయబోతున్న ఎగ్జామ్లన్నింటిలో కూడా సో మీరు ఒంట్లో రాయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు భగవంతుని మీ అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. రైట్ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా సో తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి. రైట్ మిత్రమా, ఎస్ వచ్చే సంవత్సరం తొలి ఏకాదశి పండుగ మనందరం కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరంతా కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అందులో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి జరుపుకోవాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ విజయాన్ని ఆకాంక్షించే మీ వెంకట్ సార్, వెంకట్ సార్ ఫ్యామిలీ. రైట్ మిత్రమా, ఎస్ సో అందరం కలిసి ముందడుగేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో టెస్ట్ సిరీస్ మాత్రం చాలా ఉపయుక్తంగా ఉంటుంది, అది మాత్రం గమనించండి. ఎందుకు చెప్తున్నా పదే అండి సార్, ఇన్ని సంవత్సరాలు చదివిన మీరు కేవలం ఒక 600 to 700 రూపీస్తో కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ స్టార్ బ్యాచ్, రిమైనింగ్ అదే మాత్రం టెస్ట్ సిరీస్ తక్కువ అమౌంట్ తోటి. సో తక్కువ మొత్తంలో ఎక్కువగా రీచ్ అవ్వచ్చు, ఎక్కువ మొత్తంలో కంటెంట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. రైట్ సార్, ఎస్. సో ఆల్ వియర్స్, సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రేపటి డిస్కషన్లో మళ్ళీ మీట్ అయిద్దాం మిత్రమా. రేపటి డిస్కషన్లో ఎగ్జామ్ పేపర్లో ఏ తరహాలో ముందడిగేయాల విషయాన్ని కూడా ప్రతిపాదన తీసుకుందాం. రైట్ సార్, ఎస్. సో ఆల్మోస్ట్ ఈరోజు సోషల్ మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ అయి ఉంటుంది చూడండి. ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ అయి ఉంటుంది చూడండి ఒకసారి. రైట్ మిత్రమా, సో రేపు మ్యాక్సిమం వీలైనంత వరకు సో పండుగ నేపథ్యాన్ని పరిగణించి ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టే ప్రయత్నం చేస్తాం చూడండి సార్. ఏపీ వారికి రేపు టెస్ట్ సిరీస్ లోపల షెడ్యూల్ ప్రొవైడ్ చేయబడుతుంది మిత్రమా. సో వీరు కూడా ప్రత్యేకంగా సిలబస్ పైన విశ్లేషణ ఉంటుంది, ఏ టాపిక్స్ ఇంపార్టెన్స్, ఏ టాపిక్ చదవాలనేది రేపటి వీడియోలో. రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ వియర్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. రైట్ మిత్రమా, కొంచెం షేర్ చేయండి మీకు తెలిసిన గ్రూప్లో మన యొక్క కోర్స్ లింక్ని, దాంతోపాటు మన యొక్క వీడియో లింక్ని. రైట్ మిత్రమా, ఎస్. ధన్యవాదాలు మిత్రమా. సో చేద్దాం మిత్రమా. సుశీల గారు సార్తో చేపిస్తాను, సర్దార్ పాపారెడ్డి సార్ తోటి మనకు ఎక్కువ మొత్తంలో మెథడాలజీ కూడా క్విక్ రీజన్ పీడిఎఫ్లో ఏర్పాటు చేస్తాను. ఎస్ సార్, రైట్. సో ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. రైట్ మిత్రమా.